తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకే కొంటుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈ మధ్య కాలంలో యూట్యూబర్స్ని చాలా మందిని మనం ఇంటర్వ్యూ చేస్తూ వస్తున్నాం కదా. అలా ఒక యూట్యూబర్ని ఇవాళ గెస్ట్గా తీసుకొచ్చేసాను. మీరు చాలా చాలా స్పెషల్ అండి. కామన్గా యూట్యూబ్లో వచ్చేటువంటి వీడియోస్ బాగా ఎంటర్టైనింగ్గా ఉంటాయి. కొంతమంది నవ్విస్తూ ఉంటారు, కొంతమంది ఏడిపిస్తారు, కొంతమంది ఏమో పీపుల్కి సేవ్ చేసి ఇన్స్పైరింగ్గా నిలబడతారు, మరి కొంతమంది భయపెట్టే వీడియోస్ చేస్తూ ఉంటారు. భయపెట్టే వీడియోస్ అన్నాను, హారర్ వీడియోస్, కానీ ఇలా లైట్ అన్న ప్లీజ్ అన్న లైట్ ఎరా, మీకు దండం పెడతాను, అసలే హారర్ వీడియోస్ అని చెప్పాను. నాకేమైనా భయం అనుకుంటున్నారా? నేను చాలా ధైర్యంగా ఉంటాను. ఎస్, హారర్ వీడియోస్ చేస్తూ మనల్ని భయపెడుతూ ఒకసారి మనలో ఉన్న భయాన్ని పోగొడుతూ మిస్టరీగా ఉన్న కొన్ని ప్లేసెస్ని ఛేదిస్తూ సూపర్ హీరోగా పేరు తెచ్చుకున్నారు ఒంటరి విహారి. నమస్కారం ఒంటరి విహారి గారు. నమస్తే అండి. మీరు ఒక్కలే వచ్చారా, ఎవరైనా తీసుకొచ్చారా? ఎవరైనా కనబడుతున్నారా? ప్లీజ్ అండి చెప్పండి, మీకు దండం పెడతా. భయపెట్టడం ఏంటండి? ఏమనుకుంటున్నారు అసలు మీరు? నేను భయాన్ని పోగొడుతున్నానండి. భయపడుతున్న ప్రాంతానికి వెళ్ళి ఇక్కడ ఇది ఉంది ఇది లేదు. విహారీ గారికి ఎప్పుడైనా దెయ్యం కనిపించిందా? కనిపించాయి. చీకట్లో ఆకారం చూడగానే నా కళ్ళు అయితే జిగేలున్నాయి. చిన్నప్పటి నుంచి ఆ కోరికనా? నీకు దమ్ముంటే మా ఊరికి రా, ఈడికి రా, ఆడికి రాని. నైట్ అమావాస్య రోజు రాత్రి 12 గంటలకు మల్లెపూలు పట్టుకుని తిరిగాను. అయిపోయింది దేవుడా, ఇంకా నెక్స్ట్ డే నేను చూడను అని అనుకున్న పరిస్థితి ఎప్పుడైనా? చూసాను. ఎక్కడ? ఏది? అది ప్లేస్. ఎందుకండి ఇంత సాహసం చేస్తున్నారు మీరు? సాహసం కాదు, ఇంట్రెస్ట్, ఇష్టం. ఏం తెలుసుకున్నారు ఆత్మల గురించి? అవి చెప్పలేం. ఉంటాయి. ఎలా తెలుస్తుంది అసలు? మన బాడీకి ఆర్ఆర్ పవర్ అనేది ఉంటుంది. ఇప్పుడు చనిపోయిన ఆత్మకు మన బాడీలో ఆత్మ ఉంటుంది కదా, రెండు. మీకు కళలోకి వస్తాయా ఏమైనా? కళలోకి రాలేదండి, డైరెక్ట్. వచ్చిన తర్వాత వీడియో మిస్ అయిపోవడమో, మొత్తం బ్లర్ అవడమో, ఏదో మాయమైపోవడమో, 2 times. గుప్త నిధుల కోసం వేట అని మిమ్మల్ని అంటారు. ఆ వజ్రాల గవి కోసం వెతికాను, ఫారెస్ట్ లో వెతికితే ఒక చోట. ఈ ప్రయత్నంలో ఇలా వెళ్ళే మీకేమైనా జరిగితే? ఇప్పుడు పాము ఇక్కడ ఎక్కడైనా కరిసింది అనుకోండి, నల్ల బల్లులు ఉంటాయి, నల్ల బల్లి కరిస్తే. నమస్కారం ఒంటరి విహారీ గారు. నమస్తే అండి. అండ్ మీకు అండ్ సుమన్ టీవీ ఆడియన్స్ కి అందరికి హాయ్. మీరు ఒక్కలే వచ్చారా, ఎవరైనా తీసుకొచ్చారా? ఎవరైనా కనబడుతున్నారా? ప్లీజ్ అండి చెప్పండి, మీకు దండం పెడతా. నా పక్కన ఉన్న వాళ్ళకి అందరికి కనబడుతుంటాయి, నాకే కనపడవు. అమ్మో, నాకైతే కనిపించట్లేదు. కనపడలేదు కదా, ఓకే ఫైన్. కానీ ఏదో క్యూరియాసిటీ కొద్దిగా అడుగుతున్నాను, ఒక్కళ్ళే వచ్చారా, ఎవరైనా వెంట పెట్టుకొచ్చారా అని. కానీ భయపెట్టడం ఏంటండి? ఏమనుకుంటున్నారు అసలు మీరు? ఎందుకు ఇలా భయపెడతారు? నేను భయాన్ని పోగొడుతున్నానండి, భయపెట్టట్లేదు. భయం వేస్తుంది. భయపడుతున్న ప్రాంతానికి వెళ్ళి ఇక్కడ ఇది ఉంది ఇది లేదు, ఇది నేను వెళ్తున్నాను కదా, ఇది మనిషి వల్ల అవుతుంది అని చెప్పి ప్రయత్నం చేస్తున్నాను అంతే. భయాన్ని పోగొడుతున్నాను ఆ ప్రాంతం వరకు. చూసే ఆడియన్స్ కి భయం ఉంటుంది కాదన్ను, చూసే ఆడియన్స్ కి భయం ఉంటుంది. కానీ ఇప్పుడు ఈ ప్రాంతంలో ఇలా అవుతుంది అని చెప్పేసి కొందరు పోవాలన్నా రావాలన్నా ఇబ్బంది పడుతుంటారు కదా, అది నేను పోయి చేసి వాళ్ళు చూస్తారు అండ్ కొంచెం భయం పోగొట్టుకుంటారు. కొందరు లేదు, అది చూడండి చెట్టు కదిలిందని వాళ్ళే ఫీల్ అవుతారు అంతే. కామన్ గా యాంగ్జైటీ, ఆ క్యూరియాసిటీ అనేది ఉంటుంది ఏదైనా ఒక ప్లేస్ కి వెళ్ళినప్పుడు. నిజమా కాదా? ఉంటది. మళ్ళీ చాలా మందికి దెయ్యం సినిమాలన్నా హారర్ మూవీస్ అన్నా భయమే, కానీ సినిమా చూస్తారు, భయపడుతూనే చూస్తాం. ఆ కేటగిరీలో నేను కూడా ఉన్నాను. నాకు ఎట్లా అంటే దయ్యం అన్నా భూతం అన్నా ఏదైనా మిస్టరీ మ్యాటర్స్ అన్నా మిస్టరీ ప్లేసెస్ అన్నా కూడా చాలా నాకు కూడా ఇష్టమే. నేను ఇప్పుడు ఒక ప్లేస్ లో, మీరు చూసే ఉంటారు నా వీడియోస్ చాలా, నేను ఒక ప్లేస్ లో ఒక వీడియో చేశానంటే ఫస్ట్ ఆడ జరిగిన స్టోరీని ఎంజాయ్ చేస్తాను, వెళ్ళి అడుగుతాను. ఇప్పుడు ఒక నలుగురికి అడిగామనుకోండి, ఒక ఇంటి గురించి ఒకరు ఒక విధంగా చెప్తారు, ఒకరు ఒక విధంగా చెప్తారు. కొందరేమో డైరెక్ట్ గా నేను చూశాను అంటారు. అతనికి కనపడింది నాకు కనపడుతుందేమో అని ఒక చిన్న ఆశ నైట్ టైం వెళ్తే. ఇప్పటి వరకు విహారీ గారికి ఎప్పుడైనా దెయ్యం కనిపించిందా? కనిపించాయి కానీ అవి దయ్యం అని ఐడెంటిఫై లేదు. మీరు కన్ఫ్యూజ్ చేస్తున్నారు. దెయ్యం కనిపించిందా? నాకు కనిపించింది, అది దయ్యం అని నేను ఐడెంటిఫై చేసుకోలేదు.
కానీ కామన్ గా మనకు ఆ భయం అనేది ఉంటుంది కదా, మీకంటే చిన్నప్పటి నుంచి ఆ కోరికనా ఏదైనా తెలియని ప్లేస్ కి వెళ్ళాలని, దయ్యాలంటే ఉన్నాయా లేదా అని? చిన్నప్పటి నుంచి అంటే డిఫరెంట్ గా అంటే కొంచెం డేర్ గానే ఉండేవాడిని, ఏదైనా Okay. చేసేవాడిని. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ గోస్ట్ హంటింగ్ ఎందుకు వచ్చానంటే, నాకు దయ్యం అంటే తెలుసు కానీ భయం లేదు, ఉమ్, ఎప్పుడు భయం లేదు. ఈ యూట్యూబ్కి వచ్చాక కూడా నేను ఫస్ట్ అడ్వెంచర్స్ చేసుకునేవాడిని, లైక్ అంటే కేవ్స్ ఎక్స్ప్లోర్, చిన్నవి కాదు పెద్దవి, ఏదన్నా బాగా మిస్టరీ ఉంది దీంట్లో ఎవరు పోలేరు, exactly. డూ ఆర్ డై అంటే చేసేవాడిని. అలా కంటిన్యూగా చేసుకుంటూ ఉంటే సడన్ గా ఒక అబాండెడ్ శవాన్ని కాపాడాను. ఉమ్, అది 3 days నుంచి వాటర్లో ఉండింది. ఓకే. ఒక ఆ కాపాడినప్పుడు అంటే ఇలా టచ్ చేస్తే Boom. ఇలా అవుతుంది. ఆ అమ్మాయిని శారీతో చుట్టి తీసుకొచ్చాను. మీరు అది- ఒక్కలే? ఆ, అది తెచ్చినప్పుడు ఏమైందంటే తెలిసిన పీపుల్స్ అక్కడ ఉన్న వాళ్ళంతా, అరే ఎందుకు చేసావురా, అమ్మాయి దయ్యం అయి పడుతుంది నిన్ను, అది ఇది అన్నారు. ఉమ్, నాకు అప్పుడు వచ్చింది, దయ్యం అంటే భయపడతారా, ఉమ్, ఓకే. ఓన్ గా అంటే నాకు తెలిసిన వాళ్ళే నాకు చెప్పారు అన్నమాట. సో వీళ్ళగా భయం పోగొట్టాలి, నేను ట్రై చేద్దామని ఒక వీడియో చేశాను. హా, అది నాకు తెలిసిన ప్లేస్ లో ఓకే. చేస్తే వాళ్ళు కింద ఇంకా మామూలుగా మన వాళ్ళు ఉంటారు కదా, అంటే నా సపోర్టర్స్ ఉన్నారు, నా హేటర్స్ కూడా ఉన్నారు, ఐ లవ్ టు ఆల్. ఓకేనా, కింద కామెంట్స్ పెట్టారు, నీకు దమ్ముంటే మా ఊరికి రా, ఈడికి రా, ఆడికి రా అని. ఛాలెంజెస్ అంటే ఇష్టం. ఫస్ట్ చేసిన వీడియో అదేనా? ఫస్ట్ ఆ వీడియో చేశాను. నెక్స్ట్ ఒక ఊరికి వెళ్ళి ఆ ఊర్లో అడిగితే మల్లెపూలు పట్టుకుని తిరిగాను. నైట్ అమావాస్య రోజు రాత్రి 12 అవును, గంటలకు, ఒక వీడియో చూసాను నేను. 12 నుంచి 1 గంట వరకు. ఆ, అది ఓపెన్ సీక్రెట్ ఏంటంటే, ఆ ఊరికి 2 రూట్స్ ఉన్నాయి. ఉమ్, ఒక్క రూట్ లో వెళ్తే చాలా రోడ్ డ్యామేజ్ ఉంది, ఓకే. ఆ రూట్ లో ఈ మర్రి చెట్టు ఉంది. హా, సో నైట్ టైం ఆటో ఎక్కి వెళ్ళే వాళ్ళకు, ఆటో వాళ్ళకు డ్రైవింగ్ ఇబ్బంది ఉంది. సో ఆటో వాళ్ళు ఒక రూమర్ క్రియేట్ చేశారు, అచ్చా. అక్కడ ఒక దయ్యం ఉంది. సో ఆటో వాళ్ళు క్రియేట్ చేసింది స్ప్రెడ్ అయ్యి అందరికి భయం వేసింది. ఉమ్, ఉమ్, ఆ భయం నాకు వచ్చేసింది, తెలిసింది. ఉమ్, సో నేను వెళ్ళి ఆ నైట్ ఉన్నాను, కానీ ఇప్పటికీ నేను చెప్పిన నమ్మరు. ఉమ్, నేను వాళ్ళు చెప్పిన విషయం ఇంకా ఉందని అంటారు. నేను 2 సార్లు వీడియో చేసినా కూడా మరుసటి రోజు కూడా లిఫ్ట్ అడిగింది నాకు, వైట్ శారీ కట్టుకొని ఉందని నాకే ఫోన్ చేశాడు. అలా ఉంటాయి. బట్ అవి నిజం కాదు, వీటిని ఏమో, ఛేదించి వాళ్ళ అందులో నిజం వర్షన్- లేదని మీరు చెప్తున్నారు. వాళ్ళ వర్షన్ నిజం ఉండొచ్చు, ఆ రోజు పోయినప్పుడు వాళ్ళకి కనపడి ఉండొచ్చు, ఉమ్, చెప్పలేము. మళ్ళీ ట్విస్ట్లు ఇస్తున్నారు మీరు. అలా కాదు, వాళ్ళకి కనపడి ఉండొచ్చు, వాళ్ళు లేకుంటే చెప్పరుగా. కానీ సరే, మీరు ఫస్ట్ ఇలా ఒక వీడియో స్టార్ట్ చేశారు, యూట్యూబ్ ఛానల్ పెట్టి వీడియోస్ చేయాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది? యూట్యూబ్ ఛానల్ అంటే, నేను యూట్యూబ్ రాకముందు కేఎన్పిసిలో జాబ్ చేసేవాడిని. ఉమ్, కేఎన్పిసి నుంచి ఇండియాకి వచ్చిన తర్వాత సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్కి మళ్ళీ రిటర్న్ అప్లై చేసుకున్నాను వీసా. ఓకే. ఆ టైంలో సడన్గా మా డాడీ చనిపోయారు. సారీ. చనిపోయాక అంటే బిఫోర్ ఆల్సో నేను అంటే రెస్పాన్సిబుల్గానే ఫ్యామిలీకి, ఇంకా నాన్న చనిపోయాక సరే ఏం చేయాలి బాధ్యత. ఆలోచిస్తున్నప్పుడు ఇక్కడ మూర్తి అని విద్యా హై స్కూల్ అంజయ్నగర్లో, నా క్లోజ్ ఫ్రెండ్ ఓకే. ఆయన, అంటే మా ఫ్రెండ్ ఉండి ఏదో ఒకటి చేద్దాం ఇక్కడే ఉందాం అన్నాడు. స్కూల్ ఓపెనింగ్ టైంలో కరోనా వచ్చేసింది, ఉమ్, లాక్డౌన్ మొత్తం. అప్పుడు యూట్యూబ్ నేను చూసేవాడిని, ఉమ్, సరే ఏం చేద్దాం అని. అప్పుడు ఆ యూట్యూబ్ చూస్తుంటే ఒక వీడియో చూశాను. ఒక విలేజ్ అంటే ఇప్పుడు 2 crores గవర్నమెంట్ ఇచ్చింది, పేపర్లో కూడా ఉంటుంది. ఉమ్, ఒక విలేజ్ మొత్తం ట్రైబల్స్ ఉంటారు, కొండపై. నేను కూడా మొక్కున్నాను, నేను మొక్కుబళ్ళు కూడా తీర్చాను. కొండపై నుంచి కిందికి వస్తే లోపల ఇంత స్పేస్ ఉంటుంది, లారీలు తిరగచ్చు. ఓ మై గాడ్. వెళ్ళేటప్పుడు ఇంత హోల్ ఉంటుంది, హా, 7 బావులు ఉంటాయి. ఉమ్, స్వయంగా వెలిసిన శివలింగాలు అని పిలుస్తారు. సో శివలింగాలు కూడా ఉన్నాయన్నమాట. ఉమ్, అది వాళ్ళ పూర్వం పెద్దోళ్ళకి చెప్తే వాళ్ళు, ఆ ఊరు వాళ్ళు అందరికి స్టోరీ చెప్పేవారు. కొందరు వేరే యూట్యూబర్ వెళ్ళి ఎక్స్ప్లోర్ చేశారు, ఎక్కడి వరకు కొంచెం ఒక 20 feet ఎక్స్ప్లోర్ చేసి ఉమ్, లోపల 5 మంది చనిపోయారని చెప్పారు. ఉమ్, ఇంకా నాకు నిద్ర రాలేదు. సో నాకు కేవ్స్ ఎక్స్పీరియన్స్ ఉంది. వెళ్ళాలనిపించిందా? అప్పుడు నేను నా బైక్ తీసుకొని, జోజో అందరికి తెలుసు నా ఆడియన్స్కి, దాన్ని జోజో అని పిలుస్తాను. సో వెళ్ళి ఆ రోజు అది ఎక్స్ప్లోర్ చేశాను, యూట్యూబ్ కోసం కాదు, జస్ట్ వెళ్ళి తీసి వచ్చిన తర్వాత ఆ ఊరు వాళ్ళు ఎలా ఉంది చూపించండి అంటే, ఉమ్, అక్కడ ఆ ఊరితో స్టార్ట్ అయింది, ఇక్కడ దాకా వచ్చా. 5 లక్షల మంది సబ్స్క్రైబర్లు. ఆ దేవుని దయ ఎంత వల్ల క్యూరియాసిటీ ఉందో చూసే వాళ్ళకి అర్థమవుతుంది. సబ్స్క్రైబర్లు మాత్రమే 5 లక్షలు ఉన్నారు, కానీ నార్మల్ గా చూసే వాళ్ళు ఇంకెంత మంది ఉంటారు అవునారండి, కదా. మిలియన్స్ వ్యూస్ కూడా ఉంది. సో ఫస్ట్ మొత్తానికి ఇలా డబ్బులు సంపాదిస్తున్నారు మీరు. అయ్యో అలాగా. టు బి ఫ్రాంక్, ఓపెన్ గా Yeah, yeah. మాట్లాడుకుంటే ఎంత ఇన్కమ్ ఉంటుంది మంత్లీ? మంత్లీ అని ఏమి ఉండదు. ఒకసారి లాస్ట్ లో ఉంటాను, ఒకసారి
ప్లస్లో ఉంటాను. ఎట్లా అంటే నేను మంత్లీ ఒక 10 షూట్స్ అయితే చేస్తాను. ఆ 10 షూట్ని పార్ట్ 1 పార్ట్ 2 లెక్క ఒక 20 వీడియోస్ చేస్తాను అనుకోండి, కానీ 15 వీడియోస్ పోస్ట్ చేస్తాను. కానీ ఈ షూట్కి వెళ్ళినప్పుడు ఇప్పుడు ఈ నుంచి నేను ఎంత దూరమైనా వెళ్తాను. ఎగ్జాంపుల్ రాజస్థాన్ అయినా వెళ్తాను, మహారాష్ట్ర అయినా వెళ్తాను, ఆంధ్ర తెలంగాణ అయితే ఇంకా మా ఇల్లు ఇవి. కర్ణాటక వెళ్తాను, తమిళనాడు వెళ్తాను. ఈ మీకు తెలుసు ఒక వీడియో కోసమే వెళ్తే చాలా మెయింటెనెన్స్ అయితే అవుతుంది. కానీ వీడియో తీసిన తర్వాత కొన్ని కాంట్రవర్సీలు అవుతాయి. అంటే పోస్ట్ చేసిన తర్వాత అది మా ప్రాపర్టీ, ఎందుకు షూట్ చేసావు, ఉంటే ఉండని, నువ్వు వచ్చి మాకు ఎందుకు సర్టిఫికేట్ ఇవ్వాలి, లేదని మేము కేసు చేస్తామంటారు. చాలా ఫేస్ చేస్తాం. మేము కమిటీ పెట్టాము, పెనాల్టీ కట్టు 50,000 అంటారు. కట్టాల్సిందే. కట్టారా అట్లా? ఎన్నో రియల్ చేయాలంటే ఇట్లా చేయాల్సిందే. కొందరు ఇప్పుడు కొన్ని ఫ్యాక్టరీస్ ఉన్నాయి నేను ఎక్స్ప్లోర్ చేసినట్టు, అవి గవర్నమెంట్ సీజ్ చేసినట్టు ఉన్నాయి, బ్యాంక్ సీజ్ చేసినట్టు ఉన్నాయి. కానీ జనాలు చాలా మంది భయపడుతున్నారు కదా, వాళ్ళు ఇచ్చిన సపోర్టే కదా. కొంచెం డబ్బులు పోతే పోయింది, పేరు లైఫ్ లాంగ్ ఉంటుంది కదా నాకు. ఇప్పుడు నేను బాన్గఢ్ పోయి నేను షూట్ చేయాల్సిన అవసరం లేదు. ఒక వీడియో ఆ బాన్గఢ్ది 20 minutes, ఇక్కడే నేను 1 hour వీడియో చేయొచ్చు. బాన్గఢ్ రాజస్థాన్కి వెళ్ళి అంటే నాకు పేరు ఉండాలి. సరే ఇది చెయ్యాలంటే ఏదైనా చేస్తాడు, మంచి పేరు వస్తుంది కదా. సో వచ్చేదానికన్నా ఖర్చు ఎక్కువ ఉందని చెప్తున్నారు. హైయెస్ట్ అమౌంట్ అందుకున్నది ఎప్పుడు? స్టార్టింగ్ లో. ఎంత అందుకున్నారు? 2 lakhs. వావ్, పర్ మంత్. స్టార్టింగ్ లో. లీస్ట్ అమౌంట్ 1,50,000. లీస్టే 1,50,000. ఓకే, రైట్, పర్వాలేదు. బట్ మీరు అన్న దాన్ని బట్టి చూస్తే వచ్చిన దాంట్లో పోయేది ఎక్కువ ఉంది అంటున్నారు. ఉంటది ఒక్కోసారి. అంటే ఇంకా అది ఎట్లా అంటే ఇప్పుడు ఈ మంత్ సేవ్ అయింది అనుకుందాం అనుకోండి, నెక్స్ట్ మంత్ షూట్కి వెళ్తాం కదా. ఈ నైట్ టైంలో నాతో పాటు ఉన్న వాళ్ళు ఎవరైనా కంగారు పడతారు. కంగారు పడి రన్నింగ్ చేసినప్పుడు కింద అవి చూపించాను నేను వీడియోలో. వాళ్ళు కింద పడతారు అనుకోండి, వాళ్ళకి కాల్ ఫ్రాక్చర్ అవ్వడం, అది ఇంకోటి ఏదైనా అవ్వడం, వాళ్ళకి నేనే కదా చూసుకోవాలి. సో వద్దు అన్నా కూడా వచ్చే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు ఎవరైతే ప్లేస్ చెప్తారో వాళ్ళు వస్తారు, మనం ఏం చేయలేం. ఎప్పుడైనా బాగా ఇబ్బంది పడిన సందర్భం ఉందా? ఇంకా ఆల్మోస్ట్ ఇంకా భయపడి అయిపోయింది దేవుడా, ఇంకా నెక్స్ట్ డే నేను చూడను అని అనుకున్న పరిస్థితి ఎప్పుడైనా? చూసాను. ఎక్కడ, ఏది? అది ప్లేస్ అన్అఫిషియల్ గా తీసినాను. ఓకే. ఇదే హైదరాబాద్ లో సిఐడి హ్యాండ్ ఓవర్ లో ఉంది, సీజ్ చేశారు ఆ ప్లేస్. ఎందుకు వెళ్ళారు? గత 35 years నుంచి దాంట్లో దయ్యాలు ఉన్నాయని రూమర్ ఉన్నాయి. ఓకే. నాకు 1 year నుంచి అడుగుతున్నారు చేయండి అని. రూమర్స్ ఎలా ఉన్నాయంటే కొందరు వచ్చి 6 మంది స్టూడెంట్స్ చనిపోయారు, కొందరు వచ్చి దాంట్లో దయ్యాలు ఉన్నాయి, ఇలా ఉన్నాయన్నారు. నేను దాని గురించి ఒక సపరేట్ వీడియో తీసి పెట్టాను. అండ్ ఈ యూట్యూబ్ వచ్చిన ద్వారా నాకు చాలా మంది ఫ్రెండ్స్, అంటే ఐపీఎస్ ఆఫీసర్స్, జడ్జిలు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు. నేను ఏదన్నా ఒక నెక్స్ట్ లెవెల్ స్టెప్ వేసేటప్పుడు వాళ్ళకు ఒక అడ్వైస్ అడుగుతాను, వాళ్ళు చేయని వాళ్ళు. కానీ దీని జోలికి వెళ్ళినప్పుడు వద్దు అన్నారు. నేను 2 nights స్టే చేశాను దాంట్లో. అదే ఇప్పుడు నా వర్క్ అట్లా. అది నేను ఇప్పుడు బయట పెడితే ఇప్పుడు నేను పెనాల్టీ కట్టాల్సి వస్తుంది. వాళ్ళు దూకి వెళ్ళాను. కానీ నెక్స్ట్ టైం నేను బయట క్లియారిటీ అయితే చేశాను. నేను చేసుకున్న హోంవర్క్. ఒక్కలే వెళ్తారా? చాలా రిస్క్ అయితే ఒక్కనే చేస్తాను. ఒక్కలే వెళ్తాను. కొంచెం రిస్క్ అయితే ఎవరినైనా తీసుకెళ్తాను. ఎక్కువ రిస్క్ అంటే నేనే. ఇప్పుడు మరి చెప్పిన ఈ ప్లేస్ ఎవరు చూడలేదా? టీవీ బయట చూపించాను. బయట ఒక షో పెట్టి ఒక నైట్ 12 o'clock నుంచి 1 o'clock వరకు నిజాలు చెప్పాను. మీకు చూసే గూగుల్లో మీకు చెప్పే స్టోరీస్ అన్ని కాదండి. నేను 8 months వర్క్ చేశాను. ఇది గతంలో ఒక మార్చరీ, ఇట్లా సికింద్రాబాద్ హైదరాబాద్కి ఒక్కటే ఒక మార్చరీ ఉంది. ఆ మార్చరీలో మళ్ళీ సికింద్రాబాద్లో కట్టినప్పుడు అది తరలించినారు. లోపల డెడ్ బాడీస్ని కొందరు హోల్డ్ చేసి వాటి అవయవాల్ని ఏదో ప్రయోగం పేరుతో చేసుకునేవాళ్ళు. అక్కడ ఇంకా రూమర్ క్రియేట్ చేసి దయ్యాలు ఉన్నాయి అవి ఇవి అన్నారు. అలా జరిగింది. అది సీజ్ అయింది, హ్యూమన్ రైట్స్ కేసు అయ్యి సీజ్ అయింది. దాని మిస్టరీ ఎవరికి తెలియదు. దాని వల్ల చాలా మంది చాలా రకాలుగా చెప్పారు. నాకు తెలిసింది క్లియర్గా చెప్పేశాను. కానీ లోపల వీడియో చూపించలేదు ఎవరికి. ఎందుకంటే ఇంత సాహసం చేస్తున్నారు మీరు? ఏం లేదండి, సాహసం కాదు, ఇంట్రెస్ట్, ఇష్టం. ఇప్పుడు నాకు ఏదైనా ఒక మ్యాటర్ తెలిస్తే దాని గురించి ఆలోచిస్తూనే ఉంటాను. ఇప్పుడు టైం లేకున్నా కూడా టైం ఉంటుంది నైట్ టైంలో, లేదంటే ఎక్కడైనా పోయి ఇలాగే 100 places పోయి కూర్చొని ఉంటాను. అప్పుడు ఈ 100 గురించి లేదా దాని గురించి ఆలోచిస్తాను. దేవుడా, మిగతా అప్పుడు ఏం చేస్తారు? ఎప్పుడు ఇదే ఆలోచన? 10 nights షూట్ మీ మామూలుగా మీ ద్వారా అయితే, నాకైతే 10 days ఎంజాయ్మెంట్, హంటింగ్ ప్లేసెస్. ఎంజాయ్మెంట్ దేవుడా. ఒక 10 రోజులు వెళ్ళానన్నారు కదా, ఆ ప్లేస్ లో లోపల ఏం చేశారు? ఇక్కడ నేను వెళ్ళిన ప్లేస్ లో
వెళ్ళి చూశాను ఏమేమి ఉన్నాయి దీంట్లో, ఎట్లా అయింది. నా మైండ్ నాకు అర్థం కావాలి కదా, ఇది నిజంగా దయ్యం చేసిన పని, మనుషులు చేశారా. ఇప్పుడు ఒక పోస్ట్ మార్టం చేయాలంటేనే ఎంతో డాక్టర్స్ ఉన్నా కూడా వాళ్ళ దగ్గర కఠినమైన మనసు ఉన్న వాళ్ళు కావాలి. సో అంతమందిని అప్పట్లో అలా చేసినారంటే కంపల్సరీ ఇప్పుడు మనం సైకోలు అది ఇది అంటాం కదా, అప్పుడు వాళ్ళు అలాంటి వాళ్ళే ఉండొచ్చు కదా. ఇప్పుడు హైదరాబాద్లోనే బాగా డబ్బులు ఉన్న పిల్లలు ఆ టైంలో అరే లోపలికి బెట్టి ఆ రోజు అట్లా జరిగిందంట, బెట్టింగ్ వేసి లోపలికి పోయి బయటకు వస్తే అన్నారంట, ఒకరు పోయి రాలేదు. ఇంకోటి పెద్ద మిస్టరీ చెప్పనా, ఫస్ట్ చనిపోయింది ఎవరు తెలుసా, సిబిఐ వాచ్మెన్. 2 వాచ్మెన్లు బయట కాపలా కాస్తున్నారు నైట్లో, లోపల కత్తులు సౌండ్లు వస్తున్నాయని లోపలికి వెళ్ళారు, రాలేదు. సో వాటినన్నీ దయ్యాలు చేశారు అని దయ్యాల పైన నిందలు ఉన్నాయా నిజమా రాత్రి నిద్ర ఉండదేమో దేవుడు, రాలేదు. నేను అదే చెప్పాను, ఇలా ఫస్ట్ చనిపోయింది ఒక వాచ్మెన్ గారు, ఆ తర్వాత అన్అఫీషియల్ గా ఎవరెవరు అయినారో తెలియదు, కానీ ఇక్కడ దయ్యాలు ఇప్పుడు లేవు. నేను 2 నైట్లు స్వయంగా చూసా. 35 years బ్యాక్ ఉంటే ఉండొచ్చు, ఇప్పుడు లేవు. అది నేను బయటికి చెప్పలేను అంతే ఏ ప్లేస్ అనేది. ఇదే హైదరాబాద్. హైదరాబాద్ లో తర్వాత ప్రాబ్లం అయితే సర్లేండి, మళ్ళీ ఇప్పుడు చెప్తే ఇంకా మీకేమైనా ప్రాబ్లం ఏం పర్లేదు అంటే నేను ప్లేస్ చెప్పలేను. ఇప్పుడు అంతా కావాలంటే ఇంకా మంచి పనులు కూడా చేసినట్టు కూడా దాపెట్టాను చాలా. ఇప్పుడు వికారాబాద్ దగ్గర ఎల్లాకొండ అని ఒక ఊరుంది, శివాలయంలో ఒక కేవ్ ఉంది. ఆ కేవ్ లోపల అప్పుడెప్పుడు అఘోరాల లోపలికి వెళ్ళి కాశీకి వెళ్తాది రూట్ అని చెప్పారంట. ఒక ఆయన వెళ్ళి రాలేదు బయటికి, నేను పోయి వచ్చా లోపల, వీడియో కూడా తీసి పెట్టా. నేను పెట్టిన తర్వాత ఏమైంది తెలుసా, ఆ ఊరలంతా నేను ఏమైనా గుప్త నిధి కోసం వెళ్ళానేమో అని అడుగుతున్నారు ఇప్పుడు. నాకు దొరికిన పబ్లిక్ ఇచ్చానండి, క్రిస్టల్స్ గవర్నమెంట్కి ఇచ్చాను, పాత శిలా విగ్రహాలు ఆర్కియాలజీ డిపార్ట్మెంట్కి ఇచ్చాను, ఆయిల్ కేవ్స్ శివానంద రెడ్డి సార్ అని ఉన్నారు ఆయనకి ఇచ్చాను. తర్వాత కొన్ని చెప్పకూడదు ప్రభుత్వ నిధులు, అవి ఫారెస్ట్ డిఎఫ్ లకి ఇస్తూ ఉంటాను, డేటా జిపిఎస్ నాణాలు అవి శిలాఫలకాలు అంతే. అప్పట్లో రాజులు, ఇప్పుడు మన స్ట్రీట్ లో ఎట్లా ఉంటాయి, అప్పట్లో రాజులు వీధులు ఉంటాయి కదా, కొండలలో ఉన్నాయి, ఇంకా ఇవి కూడా కొండనే కదా డెవలప్ అయింది. అట్లా చాలా కొండలలో చాలా కోటలు ఉన్నాయి మనకు తెలియనివి. కానీ మీరు వెళ్తున్నవే చాలా రిస్కీవే, గట్స్ ఉండాలి మెయిన్. అంటే సాహసం చేస్తున్నాం అంటే ఏదో ఇంట్రెస్ట్ ఉంది కదా అని వెళ్ళిపోవడం కాదు, తర్వాత చాలా ఫేస్ చేయాల్సి వస్తుంది. అదే కదా, గట్స్ చేసిన తర్వాత కూడా ఎప్పుడంటే కొంచెం అనిపిస్తుంది, మనం అంత కష్టపడి కూడా మనం పబ్లిక్గా దీన్ని ఇలా అని ప్రెజెంటేషన్ చేయలేం. అది చెయ్యాలంటే మీలాంటి పెద్ద పెద్ద సంస్థ వల్ల అవుతుంది. కానీ నా వల్ల అయినంత వరకు నేనేం చేస్తుంటాను, నా వీడియోలో కూడా కొన్ని నిజాలు దాపెడుతూ ఉంటాను, నేను ఎంతవరకు ఫేస్ చేయగలుగుతాను అవి పెడుతుంటాను బయటికి, అంతే. బట్ ఇలా అయినా చాలా మందికి తెలుస్తుంది, మీరు అన్నట్టు భయాన్ని పోగొడుతున్నారు, కానీ నిజాలు ఏంటో చెప్తున్నారని మీరు అంటున్నారు. అవును, విహారీ మీ పేరే అదా? కాదు, నేను ఫస్ట్ ఛానల్ ఓపెన్ చేసినప్పుడు యాత్ర ZMS అని పెట్టినాను, జస్ట్ ఒక వీడియో ఏదో పెట్టినాను. అంటే నేను ఎక్కువ ట్రావెలింగ్ చేయాలనుకున్నాను, దూరం దూరం వెళ్ళి చేయాలి అడ్వెంచర్స్ అని పెట్టినప్పుడు కొంచెం కింద రిలీజియన్కి సంబంధించిన కామెంట్లు వచ్చాయి, అంటే ఫేవర్గానే వచ్చాయి, బ్యాడ్గా ఏం రాలేదు, మంచిగా ఉండాలి అని చెప్పేసి ఈ పేరు అయితే నాకు బాగుంటుంది. అండ్ నా మెంటాలిటీ కూడా అంతే, నేను ఎక్కువ సోలో, ఇప్పుడు నేను హైదరాబాద్లో ఒకవేళ 10 రోజులు ఉన్నా కూడా సోలోగా ఉంటాను. మీ పేరు చెప్పలేదు. షేక్ జాఫర్, మా నాన్న పేరు యూసుఫ్, మాది పులివెందుల తాలూకా మండలం, చిన్న విలేజ్ మాది. జాఫర్ మీ పేరు, కానీ ఒంటరి విహారీ అని. సో అందరూ ఇంకా విహారీ విహారీ ఐ టు లవ్ విహారీ. అవునా, బాగుంది. అంటే ఆ జర్నీ స్టార్టింగ్ బాగుంది, తర్వాత వచ్చిన తర్వాత ఇంకా రావాలి, ఇంకా చేయాలి. ఇప్పుడు వచ్చేసి ఆత్మల పైన అయిపోయింది కొన్ని, అంటే నాకు తెలుసుకోవాల్సిన విషయాలు తెలుసుకున్నాను. ఏం తెలుసుకున్నారు ఆత్మల గురించి? అవి చెప్పలేము, అంటే ఉంటాయి. నేను ఫస్ట్ అయితే నేను ఆత్మలు లేవనుకున్నాను, కానీ ఉంటాయి. కానీ మనం వెళ్ళిన పబ్లిక్ చెప్పిన ప్రతి ప్లేస్ లో ఉండదు. ఓకే, చూసారా మీరు? ఫీల్ ఫస్ట్ చెప్పిన దాని గురించి ఫీల్ అయ్యాను. అంటే ఎలా ఎలా తెలుస్తుంది అసలు? ఎంటికలు నీళ్ళుకుపోతాయి, లేదంటే ఆ ప్లేస్ మొత్తం కూల్ అవుతుంది. ఇంకా సిమ్టమ్స్ ఎలా కనపడతాయంటే, ఇప్పుడు మనం సోలోగా ఉంటాం కదా చాలాసేపు, ఎక్స్పీరియన్స్ అవుతుంది. ఒక పాత ఇల్లు అన్నాక ఎలకలు పందికొక్కలు ఉంటాయి, వాటి సౌండ్స్ వస్తాయి, అది వేరు, అస్సలు అర్థం కాదు. చెవి దగ్గర ఏదో సిప్ 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 అన్న సౌండ్స్ అలాంటివి. ఇంకా నేను దూరం నుంచి నైట్ విజన్లో చూసినట్టు అవి చూసి ఓకే, ఎగ్జాంపుల్కి ఓకే అనుకున్నాను. కానీ దయ్యం పట్టిన వాళ్ళతో మాట్లాడాను చాలా మందితో. ఏమని మాట్లాడారు అంటే ఇప్పుడు నేను ఈ వర్క్ చేసినప్పుడు చాలా మంది పిలుస్తూ ఉంటారు కదా,
మా పాపకు మా బాబుకు మా ఆయనకి ఇట్లా అవుతుంది అది ఇది అని వెళ్ళి చూస్తాను. నేను సాటిస్ఫై కాదు. ఎందుకంటే 10 కేసెస్లో వెళ్తే ఒక్కరు కూడా నిజమైన దయ్యం పట్టిన వాళ్ళు ఉండరు. మనుషులకి పట్టడం వాళ్ళు ఏదో ఎగ్జామ్స్ ప్రిపేర్ కాక, అమ్మాయిలు అయితే ఏదన్నా లవ్ ఇష్యూ ఉండి దయ్యం పట్టిందంటే ఇంట్లో కూర్చోబెట్టేస్తారు. ఇంకా అబ్బాయిలు ఐపీలు ఇవి అప్పులు ఏదైనా చేస్తే వాళ్ళు దయ్యం పడినట్టు ఇంకా ఇంటికి రాకుండా తిరుగుతూ ఉంటారు. ఇప్పుడు చనిపోయిన ఆత్మకి మన బాడీలో ఆత్మ ఉంటుంది కదా, రెండు ఎట్లా అంటే ఒక 2 అయస్కాంతాలు ఇలా పెడితేనే కరుచుకుంటాయి, ఇలా పెడితే కరుచుకోవు. ఓకేనా? సరే, అలాగే ఇంకొక ఆత్మ మీకు అటాక్ కాలేదు తొందరగా, దానికి మీరు ఫ్రీ హ్యాండ్ ఇస్తేనే. అంటే నేను తెలుసుకున్నవి నేను చెప్తున్నది మీకు, మీరు చెప్పండి అంటే చెప్తున్నా. అంటే ఫ్రీ హ్యాండ్ అంటే అవి ఉంటాయి చాలా. చాలా లాంగ్వేజ్ ఉంది. ఇప్పుడు జిన్ గురించి చేయాలని ట్రై చేస్తున్నా. ఓకే. జిన్ అంటే తెలుసా అండి? జిన్ అంటే చాలా మంది ఏమనుకుంటారంటే ఈ జిన్నీస్ ఉంటాయి కదా, దీపంలోంచి వెలిగిస్తే బయటకు వచ్చి పెద్ద అవుతాయి, అది కాదు జిన్. జిన్ అనేటి కూడా ఒక అద్భుత శక్తి, అది ఎనర్జీ ఆఫ్ పవర్ఫుల్ ఎనర్జీ. జిన్ గురించి 6-7 months నుంచి నేను హోంవర్క్ చేస్తున్నా. నేను వెళ్ళిన రాజస్థాన్కి కూడా నేను జిన్ కోసమే వెళ్ళాను, కానీ జనాలు చెప్పలేదు. ఇప్పుడు బాన్గఢ్ ఫోర్ట్లో మన ఇండియాలోనే ఫస్ట్గా స్థాపించాడు ఆయన పారానార్మల్ యాక్టివిటీస్ రీసెర్చ్ అని, గౌరవ్ తివారీ. ఆయన అమెరికా, లండన్ ఎన్ని ఆత్మలతో మాట్లాడి వచ్చి ఇక్కడికి వచ్చేదానికి మిస్టరీగా చనిపోయాడు. జనాలకి ఏంటంటే దయ్యం చంపింది, కానీ జిన్ గురించి తెలిసింటే వాళ్ళకి ఒక క్లారిటీ వచ్చేది. నా ఎక్స్పీరియన్స్ బట్టి ఏమంటానంటే, ఆయన చనిపోయింది నేను కళ్ళతో చూడలేదు కాబట్టి అక్కడికి వెళ్ళి వచ్చిన ప్రాంతంలో నేను ఎక్స్ప్లెయిన్ చేసింది జిన్ని. జిన్లో 4 రకాలు ఉంటాయి. అవి అరబిక్ లాంగ్వేజ్లో పేర్లు చెప్పనా? చెప్పండి. చెప్తే ఏమైనా వస్తాయి? ఏం లేదు. జిన్నల్ సాద్ అని ఉంటది, అది సాధు. జిన్నల్ మజ్నూన్ అని ఉంటది, అది పిచ్చిది. జిన్నల్ దౌలత్ అని ఉంటది, అది ధనవంతుల దగ్గర ఉంటది. ఇంకొకటి ఉంటది జిన్నల్ శైతాన్, అది పాడుబడ్డ బిల్డింగ్స్లలో అక్కడ ఉంటది. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు చాలా మంది నా సబ్స్క్రైబర్స్ అడుగుతున్నారు జిన్ గురించి చేయండి అని. నేను తెలుసుకుంటే దాన్ని ఫేస్ చేయగలుగుతానంటే దాని జోలికి వెళ్ళాలని వెయిటింగ్. కానీ ఒక ప్లేస్ ఫైండ్ అవుట్ చేశాను, చేయాలి త్వరలో. కామన్ గా చెప్తుండే అంటే కొంతమంది అంటారు కదా మాకు దెయ్యాలు కనిపిస్తాయి, కొంతమంది చాలా అంటే కొన్ని ఆత్మలుగా కొన్ని దెయ్యాలు ఏడిపిస్తూ ఉంటాయి, వెంటబడుతూ ఉంటాయి ఊరికే అని అంటారు. అలా మీకు ఏమైనా జరిగిన సందర్భాలు? వెంటబడ్డం, మిమ్మల్ని పదే డిస్టర్బ్ చేయటం, ఏడిపించడం? డిస్టర్బ్ అయితే చేయలేదు. ఒక ఫ్రెండ్ లాగా ఫస్ట్ నాకు నా అసిస్టెంట్స్ చెప్పారు, అన్న ఏదో ఉంది అంటే నేను ఏం లేదు అని అనుకునేవాడిని, నమ్మేవాడిని కాదు. ఒకసారి నేను ఇలాగే ల్యాప్టాప్లో హోంవర్క్ చేసుకుంటున్నాను, నా పక్కన ఒక అబ్బాయి చూస్తుంటాడు, ఉదయ్. మేము నైట్ పడుకోం అసలు, నైట్ 1 గంట 2 గంటలకి మమ్మీ రిటర్న్స్ ఏదో సినిమా చూస్తుంటే మామూలుగా జిన్ టాపిక్ వచ్చింది. జిన్నులు ఉంటాయా అన్న అంటే మ్యాక్స్ బాక్స్ ఉంటుంది కదా, ఇప్పుడు నేను ఆడ కంప్యూటర్ దగ్గర ఊదిగడ్డలు ఏమన్నా పెడితే పెట్టడానికి మ్యాక్స్ బాక్స్ ఇలా ఉంది. నేను అప్పటి వరకు వాళ్ళ మాటలు నమ్మలేదు, రూమ్ లో ఏదో ఉంది అంటే ఇలా లేచింది. నిజంగా నేను ఎవరు చెప్పను కూడా, ఇవి మీరు అడిగారని చెప్తున్నా. ఇంక నేను సరే ఓకే ఏదో ఉందిలే అనుకున్నాను. మళ్ళీ నా దగ్గర చాలా ఎక్విప్మెంట్ ఉంటుంది, ఓన్లీ కెమెరాస్ ఒకటే కాదు, ఈఎంఎఫ్ మీటర్ ఉంటుంది. ఈఎంఎఫ్ మీటర్ వల్ల నేను కొందరు ఇది నిజం అంటారు. ఈఎంఎఫ్ మీటర్ ఏంటంటే ఎక్స్ట్రా వేరే ఎనర్జీని, అంటే మీరు కరెంట్ మీటర్ దగ్గర పోయి పెట్టినా కూడా అది వెలుగుతుంది. ఓకే, మన బాడీలో ఉండే ఎనర్జీ కాకుండా అది కూడా వెలుగుతుంది. ఈఎంఎఫ్ మీటర్ ఉంటుంది, అండ్ ఇంకా కొన్ని ఎక్విప్మెంట్స్ ఉంటాయి నా దగ్గర. నాకు డౌట్ వస్తే నేను ఫుల్ నైట్ ఉన్నా కూడా నాకు ఎప్పుడు డౌట్ వస్తే కెమెరాస్ ఆఫ్ చేసి నేను ఆ ఎక్విప్మెంట్తో చూసుకుంటా ఉందా లేదా. ఓకే, ఇంతకుముందు ఫస్ట్ స్టార్టింగ్లో ఉందా లేదా తెలుసుకునేదానికి, నెక్స్ట్ ఓకే ఉంది అంటే ఏంది వెతుకుకోవడం, అలా ఒక్కొక్కసారి మనం ఎంత ధైర్యంగా వెళ్ళినా తాడు కనపడినా అది పామే అనుకుంటాం. సో అలాంటి సందర్భాలు పాములు కనపడతాయి చాలా. ఇప్పుడు పాతపడ్డ బిల్డింగ్స్లలో ఇలాంటి వాటికి చుట్టుకొని ఉంటాయి పాములు పర్లేదండి. నేను వెళ్ళే ఫారెస్ట్లో నాకు ఇంకా చాలా పెద్ద పాములు దొరుకుతాయా? ఏం చేసుకుంటారు? కనపడతాయి మీ అలా ఉంటాయి. ఓకే, అసలు ఎంత ఈజీగా చెప్తున్నారు తెలుసా, అలవాటు అయిపోయింది. ఓకే, చాలా మంది ఏం చేస్తారంటే దే ఆర్ నాట్, అంటే వాళ్ళు చెడ్డోళ్ళు ఏం కాదు, కొందరు కొన్ని విషయాల కోసము ఆ విషయాలు దాపెట్టేదానికి. లేటెస్ట్ నేను మొన్న గౌతమి వీడియో పెట్టాను, కానీ గౌతమి పేరు కాదు, నేను మార్చి పెట్టాను, వేరే పేరు తీసుకున్నా. ఆ గౌతమి వాళ్ళ ఫాదర్ ల్యాండ్, వాళ్ళ బాబాయ్ ఇల్లు కడతాను తర్వాత మనం సగం ఉందామన్నారంట. ఇల్లు కట్టేశాక అది అమ్మేస్తుంటే ఆ అమ్మాయి కోర్టుకి వెళ్ళింది.
కోర్టుకి వెళ్తే ఇంకా సమ్ డ్రింక్ చేసినప్పుడు ఆయన ఆ అమ్మాయిని అదే ఇంట్లో ఊరేశాడు. ఊరేసిన తర్వాత రూమర్స్ అది ఇది వేరే వేరేగా వచ్చాయి. మీకు కళ్ళలోకి వస్తాయా ఏమైనా? కళలోకి రాలేదండి, డైరెక్ట్ ఇప్పుడు కళలోకి ఏది రాలేదు. కళ్ళలోకి ఏది రాలేదు, డైరెక్ట్ గానే ఎప్పుడు? డైరెక్ట్ చూసా. అది కళ్ళలోకి రావట్లేదని కదా డైరెక్ట్ మీట్ కోసం వెళ్తా, అపాయింట్మెంట్ తీసుకుంటా. నైట్ 12కి వెళ్తాను, 1 గంటకి వెళ్తాను, వాళ్ళకి ఇష్టమైన ఫ్లవర్స్ తీసుకెళ్తాను. బిహారీ గారు ఏదో చెప్పారు, సెంట్ కొట్టుకుంటాను, అంటే అది నా ఓన్ డిసిషన్ ఏం కాదండి, నేను అడుగుతూ ఉంటాను కదా. ఇప్పుడు మామూలుగా బాబాలు, పూజారీలు, లేదంటే అఘోరాస్ దగ్గర అడిగింది చెప్పకూడదు వాళ్ళు, ఎందుకంటే వాళ్ళతో కూడా మాట్లాడతారు. నేను అదే పనిగా ఎక్కడెక్కడ తిరుగుతాను. వాళ్ళు అంటారు కదా, కొందరు సజెషన్ చేస్తారు. ఇప్పుడు అంటే డైరెక్ట్ గా మీరు అడిగేస్తే చెప్పేస్తారా వాళ్ళు? అలా చెప్పరు, నేను దీనిపైనే ఉన్నానని అంటాను కదా. ఇప్పుడు మామూలుగా కొందరు హజరత్లకి, పూజారులకి, వాళ్ళకి వీళ్ళకి అడిగినప్పుడు సుగంధం వచ్చే వాసన తీసుకెళ్ళు, నీ వెంటనే వచ్చేస్తాయి, అసలు ఎందుకు వెళ్తున్నావు, అదే వస్తే ఈ తాయెత్తు కట్టుకో, నాకు తాయెత్తులు వద్దు, నేను డైరెక్ట్ ఫేస్ చేస్తా, నాకు కావాలి, నేను చూడాలి అంటే సరే ఈ టైంలో వెళ్ళు అన్న వాళ్ళు ఉంటారు. సో సజెషన్ ఇప్పుడు నేను ఒక ప్లేస్ లో 10 మంది ఉంది కనపడింది అన్నప్పుడు నేను పోతే కనపడలేదు, కనపడాలంటే ఏం చేయాలి, వీళ్ళకి అడిగితే చెప్తారేమో అని వీళ్ళని చాలా మంది అడిగాను. వాళ్ళు చెప్పిన టిప్స్ కూడా వాడాను. ఫ్లవర్స్ తీసుకెళ్ళాను, సెంట్ తీసుకెళ్ళాను. ఫ్లవర్స్ అంటే ఇష్టం? నేనైతే మల్లెపూలు తీసుకెళ్తా. పర్ఫ్యూమ్ అత్తర్. ఏ ఫ్లేవర్? అత్తర్ మామూలు జిన్నతుల్ ఫిర్దౌస్ అది వాడతాను. కానీ ఏం కాదండి ఎవరికి. ఇంకా మీరు అలా వెళ్ళినప్పుడు మరి వచ్చాయా, తీసుకుని వెళ్ళినప్పుడు? ఏం రాలేదు. అలా ఏం తీసుకున్నప్పుడే, అలాంటి ఏం లేనప్పుడే హట్ అయ్యే కదా ఈ ప్రొఫెషనల్ లోకి వచ్చింది. అలా ఏం తీసుకోకుండా ఉన్నప్పుడే వచ్చాయి. ఇప్పుడు ఎట్లా అంటే ఎగ్జాంపుల్ గా ఒక క్రియేట్ చేసిన మ్యాటర్ దానికి డబుల్ ఇమాజిన్ చేసుకోవచ్చు చెప్తారు. కానీ కొన్ని క్రియేషన్స్ ఏమో తెలియదు కానండి, కొన్ని వింటాం, సినిమా స్టోరీ అని కాదు కానీ ఒక అబ్బాయి ఒక దెయ్యాన్ని లవ్ చేశాడు, ఆ దెయ్యంతోనే తను పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యాడు చెప్పి కొన్ని స్టోరీలు విన్నాం. అలా మిమ్మల్ని ఎవరైనా ఫిమేల్ దెయ్యం మీ వెంట పడ్డారా లవ్ అని? పడితే చాలా హ్యాపీ కదండి. ఎక్కడెక్కడ పోవడం ఎందుకు, దయ్యంతో పక్కనే ఉన్న వీడియో చూడండి, దయ్యంతో మాట్లాడుతున్నా, దయ్యంతో తిరుగుతున్నా. కానీ ఇలా చెప్పినవి స్టోరీస్ కూడా మేము విన్నాం ఎప్పుడో స్కూల్ డేస్ నుంచి. ఒక అబ్బాయి ఇలా దెయ్యం కనపడేదంట, రోజు దెయ్యంతోనే ఫ్రెండ్షిప్ చేస్తారు. వీళ్ళంతా దయాన్ని అవమానిస్తున్నారు. దయ్యం అంత ఈజీ కనపడుతుంది, రాత్రి పగలు కష్టపడుతున్నా, తిరుగుతున్నా. నిజం కాదా ఇవేవి? వాళ్ళ వెనకాల పడ్డాయంటే వాళ్ళకి సంబంధించిన ఏదైనా ఆత్మలు ఉంటాయండి. అంతేనా? అంటే మీకు వాళ్ళ లోకం. మీకు అలాంటి ఎక్స్పీరియన్స్ ఏం లేదా మీ వెంట పడడం? ఎక్స్పీరియన్స్ అంటే నా వెంట పడినది లేదు, వేరే వాళ్ళకు వెంట పడితే ఆ సమస్యలు విన్ని వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి నేను చూసినట్టు ఆ ఎక్స్పీరియన్స్. అంటే ఇప్పుడు ఇలా ఆడదయ్యం మగదయ్యం అని తెలుస్తుందా? నాకు ఏదైనా కనపడలేదు, మామూలుగా ఆకారాలు కనపడ్డాయి అప్పుడప్పుడు, జస్ట్ ఆకారం లాగా. వైట్ శారీ, పెద్ద జుట్టు అలానే ఉంటుందా? ఆకారం ఎలా ఉంటుంది? నా పక్కన ఉన్న వాళ్ళు చెప్పారండి, నాకు ఇక్కడ కనపడింది అక్కడ కనపడింది, నాకు కనపడలేదు అట్లా. మీకు కనపడిన ఆకారం ఎలా ఉందో చెప్పరా? సింపుల్, ఒక బ్లర్ లేదంటే ఇప్పుడు మీరు ఈ రెడ్ లైట్ చూస్తున్నారు కదా, నేను ఏ లైట్ చూడట్లేదండి. ఇవి డాట్స్ వస్తాయి చూసారా, సన్నగా, ఓన్లీ ఆకారం మాదిరి ఉండదు, ఆ క్లైమేట్ మారిపోతుంది మొత్తం. మన కెమెరాలు హీట్ అయిపోవడం, ఆఫ్ అయిపోవడం, ఆ ఎనర్జీ దగ్గరకు వస్తే ఒకసారి ఆఫ్ అయింది, అది మీ కెమెరాలు అట్లా లేదు, ఆ ఎనర్జీ దగ్గరకు వస్తే ఆఫ్ అయిపోవడం చాలా ఇదిగా ఉంటుంది. అది కూడా నేను ఒకసారి 3 roads లో శ్మశానం దగ్గర ఫ్రెష్ సమాధి ఒకటి జరిగింది. అమావాస్య రోజు గులాబీ పువ్వులు తీసుకెళ్ళాను పెడదామని, మొత్తం అయిపోయింది. బాయ్ చెప్తున్నాను, బాయ్ చెప్పేటప్పుడు కెమెరా వచ్చేసాయి. బాయ్ చెప్పారు ఎవరికి? సమాధులకి. అక్కడ ఎవరైనా ఆత్మ ఉంటే అని చెప్పాలని ట్రై చేశాను, ఫన్ గా చేస్తూ ఉంటాను అలాంటివి. అలా చేసినప్పుడు చాలా చాలా డాట్ వచ్చేసింది, కెమెరా ఫుల్ హీట్ అయిపోయింది, విపరీతమైన హీట్. అది టెక్నికల్ ఏమన్నా కెమెరా, ఇప్పుడు ఆ డాట్స్ రెడ్ వచ్చాయి కదా, ఏమన్నా టెక్నికల్ కెమెరా ప్రాబ్లం ఏమో అనుకుని ఇంకా అట్లా ఆన్ చేసుకుని ముందుకు వచ్చాను నేను. కానీ వీడియో బాగా వచ్చిన తర్వాత ఉంది చూడండి. ఏమోనండి, మీరు బాగా చెప్పారు కదా, మరి అవి కూడా బాగా చెప్పాలని. ఏమో అండి, ఆ వీడియో చూసిన వాళ్ళు ఎలా అనుకుంటే అలా, నేనై చెప్తే నాకు పిచ్చి అంటారు. ఇంకా ఇష్టాలు అంటూ ఉంటాయా ఆత్మలకి? ఇష్టం అదే కదా, ఆత్మ దొరికితే ఫస్ట్ మాట్లాడాలి. అసలు మీరు యాడికి పోతారు, యాడ్ నుంచి వస్తారు, డేలో కనపడరు, రాత్రుల్లో ఉంటారు, ఏం తింటారు, మీరు ఎందుకు ఇలా ఉంటారు? అరే అరే రిలాక్స్ అయ్యి అడుగుదాం. ఏం కాదులేండి.
ఏంటంటే ఇలా భయపెట్టేస్తున్నారు మీరు? నేను భయాన్ని మీరు ఏదో పోగొడుతున్నానండి. ప్లాన్ చేసుకుని వచ్చారు కావాలని కదా? అయ్యా బాబోయ్, నేను భయాన్ని పోగొడతానండి, అంతే. భయపెట్టాను ఎవరిని. ఎస్, నిజమే. ఇంకా నాకు భయం పోయింది దెయ్యాలంటే. ఇలా కమాన్, ఇప్పుడు పోదు. మీరు ఎన్ని చెప్పినా నేను చాలా ధైర్యంగా వింటాను. ఇలా కాదు, మీరు ఒకసారి నాతో పాటు వీడియోకి రండి. వద్దండి, అలాంటి Try చేయండి. ప్రయత్నాలు మాత్రం చేయకండి. మీరు బొట్టు పెట్టి పిలిచినా నేను రాను. మరి పోయిందన్నారు. పోయింది, చూస్తాను ఇప్పుడు ధైర్యంగా వీడియోస్ చూస్తాను. ఇంకా భయపడితే గుండాగిపోతుంది చాలా మంది. నిజంగానండి. అంటే అలాంటి సందర్భాలు మీకు ఎప్పుడూ ఎదురవ్వలేదా? ఇంకా ఆల్మోస్ట్ అని అనుకునే పరిస్థితి. నేను అదే అన్నాను కదా మీకు లాస్ట్ టైం. నేను ఒకటి అదొక్కటేనా? అదొక్కటే. నేను ఎప్పుడు అట్లా నేను అనుకోను, మరి బయటకు వచ్చేసారు కదా, ఎప్పుడు వచ్చాను. అనిపించింది? కానీ ఒక సంఘటన జరిగింది, అది చెప్పలేను. యా, ఓకే, ఫైన్. అండ్ ఇంకొకటి, మీరు అంటే ఒక అమ్మవారికి సంబంధించిన ఒక ప్లేస్ కి వెళ్తే అక్కడ కూడా ఒక బ్యాడ్ ఇన్సిడెంట్ జరిగిందని విన్నాను. ఏంటది? చూసారా మీరు అది? యా, ఐ నో. నాకు అలా తెలిసిపోతాయి అంత, ఇప్పుడే చెప్పారు ఒకళ్ళు. లేదు, అది అదే ప్లేస్ లో జరగలేదండి అది. ఇప్పుడు రాయచోటి అనే ఒక ఊరు దగ్గర గంగమ్మ తిన్నాలు చేస్తారు. అక్కడ నైట్ టైం ఉండరు, అమ్మవార్లు వచ్చి, దేవతలు వచ్చి అక్కడ ఉంటారు. ఈ బల్లులు ఇచ్చిన రక్తాలు తాగుతారు అని అంటారు. సో నేను ఎప్పుడు దైవశక్తి ఛాలెంజ్ చేయను. ఇలా ఫన్ గా ఎవరైనా దయ్యం ఏమంటేనే వెళ్తాను, ఓకేనా. ఈ వేరే పర్సన్ వచ్చేసి ఇట్లా గుప్త నిధుల కోసం ఇల్లు పగలకొట్టేశారు. ఆడ ఒక అమ్మవారు ఉన్నారు, అది ఇది అని చెప్తే చాలా టైమ్స్ అడిగాడు, రండి రండి అని. సరే అని డే టైంలో వెళ్ళి చూశాను మొత్తం. కానీ మొత్తం పూజలు గీజలు చేసి ఉంది ఇల్లు. చాలా పాములు కూడా కనబడ్డాయి. అంత బాగుంది ప్లేస్. సరే ఒకసారి నైట్ టైం విజిట్ చేద్దామని వెళ్ళాను. వెళ్ళినప్పుడు జస్ట్ అమ్మవారు బొమ్మను తాకాను అంతే. నా కాలు పట్టుకునింది. అంటే బిఫోర్ నాకు ఈ కాలు ఒకసారి ఇన్స్టెడ్ అయినా, అంటే యాక్సిడెంట్ ఏం కాలేదు. బిఫోర్ ఏదో రన్నింగ్ చేసినప్పుడు ఏదో కొంచెం పెయిన్ ఉన్నింది. ఆడ చాలా అంటే చాలా షూట్ ఆపేసి కార్ స్టార్ట్ చేసుకుని వచ్చేసిన. మళ్ళీ ఒక 2 daysకి బాగా అయిపోయింది అంతే. అంటే ఎవరైనా పట్టుకున్నట్టు అయిందా? అలాను ఇంకోసారి ఇలాగే పట్టుకున్నట్టు ఎప్పుడు అనిపించిందంటే, రాజస్థాన్లో 11 మంది పెళ్లికి వెళ్ళి మిస్ అయ్యేవారు కోటలో. ఆ కోటలో షూట్ చేసిన నేను, ఉంది వీడియో పబ్లిక్ చేసిన. ఆ కోటలో అక్కడ కూడా లోపలికి వెళ్తే స్కిల్టన్స్, అంటే ఈ చిన్న కేవ్ మాదిరి ఉంది, లోపలికి వెళ్తే కూడా చూస్తారా మీరు? అప్పుడు పోయినప్పుడు కూడా ఏదో అలా అనిపించింది అంతే. ఇంకెప్పుడు పట్టుకున్నట్ట? రైట్ సైడ్ లెగ్, అది నా లెగ్ ప్రాబ్లం. అక్కడ ఏం ఆత్మలు లేవు. మరి పట్టుకునే అన్నారు. అలా అనిపిస్తుంది. ఇంకా వేరే వాళ్ళు అయితే ఇంకా అమ్మ ఇంకా నాకు ఇదైంది అదేంది అని అంటారు. కానీ నేను అలా ఏం చెప్పను. అలా అని మూఢనమ్మకాలని చెప్పను, నిజం అని చెప్పను. మీ ఇష్టం, ఎవరి నమ్మకం వాళ్ళది. ఇప్పుడు ఎవరైనా చెప్పి ఇలా ఉంది అని చెప్తే ఎక్కడికైనా వెళ్తా. ఎక్కడైనా ప్లేస్ కి వెళ్ళలేకపోయిన సందర్భం ఏదైనా? ఏది లేదు ఇప్పటి వరకు. ఎన్ని ప్లేసెస్ తిరిగి ఉంటారు మొత్తం? చాలా. మంత్లీ కనీసం 10 places. ఇప్పుడు అంటే కొంచెం, అంటే నేను యూట్యూబే కాకుండా వేరే వర్కులు చేస్తున్నాను, సో కొంచెం తగ్గించాను. అప్పుడు అసలు నా జోజో వేసుకోవడం, బుల్లెట్ వేసుకోవడం, తిరుగుతూ ఉండడమే. ఎప్పుడో 1 month. ఎంతమంది ఉంటారు టీం? అట్లేం లేదు, టీం రెగ్యులర్ అని లేదు. నాతో పాటు ఒక అబ్బాయి ప్రతాప్ అని ఉంటాడు. అబ్బాయి ఒక 6 months నుంచి నాతో, 7 months నుంచి ట్రావెల్ అవుతున్నాడు. ఇప్పుడు అతను కూడా ఛానల్ పెట్టించాను. కల్లే వెళ్ళి చేసిన సందర్భాలు చాలా, అన్నీ అయ్యేవి చాలా. మాక్సిమం ఒక్కడే వెళ్ళేది. కెమెరా కూడా మీరే హోల్డ్ చేస్తారు? వీడియోస్ ఎడిట్ చేయడం ఇవన్నీ ఎవరు చేస్తారు? సోలో మొత్తం మీరే చేస్తా. వీడియో ఎడిటింగ్ కి ఒక అబ్బాయిని తీసుకొచ్చిన్నాను. అబ్బాయి నైట్ టైంలో వీడియో చూస్తే భయం వేస్తుందని అతను ఎడిటింగ్ చేయనని. మీ అంత ధైర్యం ఎవరికి లేదు, వాడు ఎడిటింగ్ చేసుకురా బాబోయ్ వద్దు బాబోయ్ అంటాడు. సో భయపడతారు. అది కాదు, చిన్న పిల్లడు కదా. రూమ్ లో ఉంటే నైట్, ఇప్పుడు ఎడిటింగ్ చేసినాక నైట్ టైం రూమ్ లో ఉండట్లేదు, నాతో పాటు వస్తా అంటాడు. ఆ లొకేషన్కి వెళ్ళాక షూట్ కూడా జరగదు, భయపడతారు కదా. సో అందుకని ఓకే, నేనే ఎడిటింగ్ నేను చేస్తాను. ఏదైనా వీడియో అక్కడ బాగా వచ్చింది, చాలా హాంటింగ్ ప్లేస్, అది హారర్ బాగా చూపించారు. వచ్చిన తర్వాత వీడియో మిస్ అయిపోవడమో, మొత్తం బ్లర్ అవడమో, ఏదో మాయం అయిపోవడమో, 2 times. డెడ్ లైన్ కాలేజ్ అని ఒకటి వీడియో తీశాను నేను. దాంట్లో ఒక ఇప్పుడు కూడా మిస్టరీ ఏంటంటే, ఇట్లా కింద ఏం లేదు, పైన ఆకారం కనపడింది. 2 కెమెరాలు ఉన్నాయి. నైట్ వర్షన్లో కనపడింది, ఇలాంటి గోప్రోలో కనపడలేదు. అని ఎవరో ఇలా పడినట్టు క్లియర్గా ఉంది. ఓకే, అదే నెక్స్ట్ టైం నేను సోలోకి వెళ్ళాను. మళ్ళీ సోలోకి వెళ్తే నేను ఒక ఆకారాన్ని ఫాలో చేస్తున్నాను, ఫాలో చేసుకుంటూ వెళ్ళాను. ఆ వీడియో ఎక్కడ దానికి రాలేదంటే, ఒక నా ముందర వచ్చి ఒక ఏదో సౌండ్ వచ్చి పడితే చూస్తే చిన్న ప్లేట్ ఉంది. ఆ ప్లేట్ ఎవరో తొక్కారు, వేయలేదు. ఆడ ఎవరు లేరు తొక్కేదానికి. కొంచెం ముందు చూస్తే నైట్ విజన్లో
నీడ పోతుంది. ఆ నీడని ఫాలో చేస్తూ వెళ్తున్నా. మీకు దండం. చెప్పేది వినండి, కింద బయట ఒక అబ్బాయి కొత్త పెళ్లి కొడుకున్నాడు, వానికి పైకి రావద్దన్నాను. ఆ, వాడు పైకి వచ్చేసాడు, ఇది నీడ మాయమైపోయింది. ఆయన ఆ పట్టుకుని పైకి వచ్చిన కాటి నుంచి ఈ మధ్యలో ఉన్న క్లిప్ లేదు, అదొక్కటే. అలా ఇంకెప్పుడు మిస్ కాలేదు. ఎప్పుడు జరిగింది? క్యాప్చర్ కావు, మనం కంటితో చూసినది కూడా క్యాప్చర్ అవ్వదు, కానీ ఆ, క్యాప్చర్ అయింది డిలీట్ ఎప్పుడు కాలేదు. అదొక్క సీనే నాకు నైట్ వర్షన్ హ్యాండ్ ఇచ్చిందంటే. అందుకే ఇప్పుడు నేను మళ్ళీ పోలీసు వాళ్ళ దగ్గర బాడీ క్యామ్ ఉంటుంది కదా, అది కొన్నాను. ఈయన అసలు టెక్నాలజీలో ఏమాత్రం తగ్గట్లేదుగా. లేదు, ఇప్పుడు అది హ్యాండ్ ఇచ్చింది కదా, ఇంకా ఈ పవర్ బ్యాంకులు వైఫై కనెక్ట్లు ఇవన్నీ ఏమవుతుంది, పోలీస్ బాడీ క్యామ్ ఉంటుంది కదా, నైట్ విజన్, అది తీసుకున్నా. ఇవన్నీ వాటికి తెలియదు అనుకుంటున్నారా మీరు? అలా ఉంటుందండి. టెక్నాలజీని ఫాలో అవుతాయా ఆత్మలు? ఏమో, నేనైతే నా మనసును ఫాలో అవుతా. అసలు ఏమన్నా డైలాగ్ అయితే రాసుకోండి. అంతే. కాదండి, వాటికి తెలిసిపోతుంది కదా మీరు సీక్రెట్ కెమెరాలు పెట్టుకుని. మీరు అట్లా అంటున్నారు, నిజంగా ఆత్మలు పడితే ఎలా ఉంటారు తెలుసా మనుషులు? అమ్మా చెప్పండి. ఆ ఇంట్లో మీరు ఆత్మ పట్టిన వాళ్ళని పెడితే, ఆ అమ్మాయి కోసం ఇతను వస్తే ఆ అమ్మాయి తెలుస్తుంది. అంత వైలెంట్ ఉంటారు వాళ్ళు. యాక్టింగ్ చేసిన వాళ్ళు మామూలుగా ఉంటారు. ఓ, కానీ నిజంగా ఆత్మ వాళ్ళ బాడీలో ఫుల్ పట్టేసింది, పూర్తిగా ఉంది. ఆ అమ్మాయిని అంటే ఆ అమ్మాయితో ఏదో ఒకటి చేసేంత వరకు వదలదు అనుకోండి, కొడితే తిరిగి పడతాం మనం. మన వల్ల కాదు తట్టుకోవడం. అంటే ఎనర్జీ, ఆ పవర్ వచ్చేస్తుంది ఉంటుంది. నేను అందుకే సామాన్యమైన వరకు నాతో పాటు ఎవరన్నా ఉంటే, ఏమన్నా ఎక్స్ట్రా పవర్ కనపడితే, వీళ్ళకి ఎక్కడన్నా వాళ్ళ బాడీలోకి వస్తే మనం ఫైసల్, మనం క్లోజ్. అంటే సన్నగా ఉన్న వ్యక్తి కూడా బలంగా లేచి పవర్ చూపిస్తాడంటే ఖచ్చితంగా ఉంది. అలా ఉంటుంది. గమనించారా మీరు అట్లా? ఆత్మలు పట్టిన వాళ్ళు, నేను చాలా మంది ఆత్మలు పట్టిన వాళ్ళు మామూలుగా ప్రైవేట్ గా మెసేజ్ చేస్తుంటారు వాళ్ళ ఇంట్లో వాళ్ళు వీళ్ళు. పోయి చూస్తాను, కానీ మాట్లాడతాను వాళ్ళతో, ఎలా ఉంటారు, వీడియో పెట్టాను. మిమ్మల్ని ఏమని పిలుస్తారు? అంటే ఎట్లా రమ్మని? నేను కనిపెట్టేస్తాను వాళ్ళకి ఆత్మ ఉందా లేదా అని ఈజీగా. కాదు, మిమ్మల్ని రండి ఇట్లా ఆత్మ పడిన వాళ్ళు అసలు రండి గిండి కూడా అన్నారండి. ఫుల్ వైలెంట్ ఉంటారు, వాళ్ళకి కంట్రోల్ చేయలేక వాళ్ళకి రూమ్ లో పెట్టి లాక్లు వేసుకొని పెట్టుకుంటారు. మరి వాళ్ళు మీకు మెసేజ్ ఎలా పెడతారు? సబ్స్క్రైబర్స్ ఇంట్లో వాళ్ళు. అచ్చా, ఓకే. వాళ్ళు చెప్తారా మా ఇంట్లో ఒకరికి ఇలా జరుగుతుందండి, మీ వల్ల ఏమైనా అవుతుందా అది ఇది అడుగుతారు. మీరు ఎక్కడెక్కడో తిరుగుతుంటారు కదా, మీ దగ్గర శక్తులు ఉంటాయి అంటారు. నా దగ్గర ఏం లేవండి అంటే, నాకు తెలిసిన సజెషన్స్ అంటే రియల్ గా త్రూగా ఇలాంటి ఆత్మల్ని ఏదన్నా సజెషన్ చేసి నిజమా కాదా అని అడుగుతారనమాట. కన్ఫర్మ్ ఫస్ట్ నేను అడుగుతాను. ఫస్ట్ మామూలుగా వాళ్ళు నాకు అడుగుతారు, ఏదన్నా సజెషన్ చేయండి, మా మా బాబుని ఇలా అయింది చూపిస్తామంటే చెప్తాను. నాకు ఏదన్నా వాళ్ళు చెప్పిన సిమ్టమ్స్ విని ఏమన్నా ఆత్మ ఏమో, నేను వచ్చి చూస్తానండి అంటాను. నేను వీడియో ఏం తీసుకున్నాను, వెళ్ళి చూస్తాను, చూస్తేనే అర్థమైపోతుంది దయ్యమా యాక్టింగ్. అలా చూసి నిజంగా దయ్యం అని తెలిసింది ఎక్కడ మీకు? ఒకటి కదిరి, 2 వచ్చేసి వరంగల్. అమ్మాయినా? అంటే అసలు నాకు నిజంగా దయ్యం అనేది కాదు, నేను వేరే వాళ్ళని చూస్తే అర్థమైపోయింది, ఆత్మ పట్టలేదులే, యాక్టింగ్ చేస్తున్నారులే అని. ఒకళ్ళు. కానీ నిజంగా పట్టిన వాళ్ళు దగ్గర కూడా రానేలేదు. అమావాస్య రోజు ఒక అమ్మాయి అనింది, ఆ అమ్మాయికి ఏదో డిసోజ్ అనుకుంటా, నేను అమ్మాయిని పూజలు చేశారు, అన్ని చేశారు, నేను అమ్మాయితో మాట్లాడాను, ఆ ఒక్క వీడియో పెట్టాను. మిగతా వాళ్ళు చాలా మంది ఉన్నారు, డబ్బులు ఉన్న వాళ్ళకి బాగుపడుతున్నాయి దయ్యాలు. మామూలుగా నేను మామూలుగా నా సబ్స్క్రైబర్స్ ఉంటారు కదా, లేదా నా సపోర్టర్స్ ఉంటారు, ఎవరైనా అడుగుతారు రమ్మని, నేను షూట్ కోసమేనే కాదు, నాకు క్యారిటీ డబ్బా దయ్యం పట్టిందంట ఎట్టుంటుందో చూద్దాం పని వెళ్తా. లేదు, తెలుసుకోవాలి కదా మనం, ఇదే వర్క్ లో ఉన్నప్పుడు హోంవర్క్ లాగా. అలాగా. కానీ ఏంటండి పాప ఎంత క్యాజువల్ గా చెప్తారు, తెలుసుకోవాలని ఉంది నాకు కోరిక అని. అంటే ఇప్పుడు ఒకరు మనకు చెప్పినప్పుడు మనం అదే చేస్తున్నప్పుడు ఒకసారి సరే ఎలా ఉంటది ఏంటని చూస్తాను వెళ్ళి. అలా చూసిన వాళ్ళు చాలా మంది వీడియోలు తీయనివ్వరు వాళ్ళ ఫ్యామిలీ. ఒక్కరు ఇచ్చారు పర్మిషన్, మిగతా వాళ్ళు నేను పోయిన 10 to 20 మెంబర్స్ లో ఒక్కరు నమ్మే ఇలా ఉంటదేమో దయ్యం పడితే రియల్ గా అని. వాళ్ళు ఏం చేశారు? అదే నేను చెప్పాను కదా, నేను ఒక 10 అడుగులు దూరం ఉండగానే వాళ్ళు గమనించారు నేను వాళ్ళ కోసం వచ్చాను. ఆ అరుపు మామూలుగా లేదు, విపరీతంగా. ఇప్పుడు అబ్బాయిలా మాట్లాడినా నేను నమ్మను, మిమిక్రీ చేసింది అనుకుంటా. కానీ ఆ అమ్మాయి డిఫరెంట్, చాలా సిమ్టమ్స్ కనపడి. అబ్బాయిలా మాట్లాడడం, ఐస్ డిప్రెషన్, చాలా అవన్నీ చూసి ఓకే కన్ఫర్మ్ అనుకున్నా. ఇలాంటివి ఉంటాయండి ఎక్కువగా. అంటే ఆత్మల్లో కూడా అంటే అమ్మాయి ఎక్కువ ఉంటారా, అబ్బాయిల ఆత్మలు ఎక్కువ ఉంటాయా? మీరు అడిగిన దాన్ని బట్టి మీరు చాలా మందితో మాట్లాడాను అన్నారు కదా, అఘోరాలతో వాళ్ళతో. అఘోరాల వాళ్ళతో వెళ్ళింది నేను, ఆత్మలు ఎన్ని ఉంటాయి ఎలా ఉంటాయని.
ఏదైనా ఒక ప్రాబ్లం వస్తే ఎలా ఫేస్ చేయాలి, ఒక గాలి మనతో ఉంటే ఎలా అని నా కోసం సొంత టిప్స్. చాలా మంది నేను ఈ ప్రొఫెషనల్కి వచ్చేసాను కదా, చాలా మంది ఒకటే అంటుంటారు, జాగ్రత్త జాగ్రత్త, అన్ని టైంలు బాగుండవు, నీ టైం కూడా బ్యాడ్ టైం వస్తుంది, జాగ్రత్త జాగ్రత్త అంటుంటారు. అలా అని నా దగ్గర ముందు ఒక బులోరో ఉంది, బులోరోలోనే ఇల్లు కట్టాను నేను. మీరు చూడండి, ఈ బొలోరోలోనే మొత్తం కిచెన్ బెడ్ గిడ్డు మొత్తం నేను అది వేసుకొని ఆల్ ఇండియా తిరిగేవాడిని. సో అది ఒకసారి నేను ఒకసారి అందరు మామూలు క్యాజువల్ చెప్తుంటే వెళ్ళాను ఒక ప్లేస్లోకి. ఆ ప్లేస్లో కొంచెం ఆ బండికి ప్రాబ్లం వచ్చింది. ఆ తర్వాత రోజు నాకు ప్రాబ్లమ్సే. అది రియల్ నా మనసుకి అయితే అనిపిస్తుంది అది టైం, అది ఏ ఆత్మ నాకేం చేయలేదు, అది టైం. ఒక 2 months చూసాను ఆ బండి అమ్మేసి ఇప్పుడు మళ్ళీ కొత్తది తీసుకున్నాం. సో ప్రాబ్లం అయితే వచ్చింది ఆ వెహికల్. అది పాత బండి. మీ చేతులు చూపించండి, మెడలు తాయెత్తులు నాకేం ఉండవండి, తాయెత్తులు గీతులు ఏం పెట్టుకోను. అసలు పెట్టుకొని వచ్చిన వాళ్ళకి కూడా వద్దంటాను, తాయెత్తులు గీతులు ఏం పెట్టుకోవద్దాను. వాటి ఒకవేళ నిజంగానే ఆత్మ ఉంది, అది ఏదో ప్రశాంతంగా ఉంది, మనం వాటికి డిస్టర్బెన్స్. ఇప్పుడు ఒక స్మోక్ చేసే అతను నాన్ స్మోకర్కి డిస్టర్బెన్స్ ఉంటుంది కదా, ఆత్మ ఉంది, మనం పోయి శక్తిని చూపిస్తే ఆ దుష్టశక్తి డిస్టర్బ్ అయితే కూల్ రిలాక్స్ అని వచ్చేది. మీ ప్రాబ్లం ఏంటంటే కనపడకుండా ఎక్కడ పోతుందో అసలే చూద్దామని వచ్చానండి మీ బాధ. లేదా అంటే నాకు అనిపించింది దయ్యాలను చూసాను ఇట్లా ఆత్మలు అని అన్నారు, దేవుడు ఉన్నాడని నమ్ముతారా మీరు? 100%. మరి ఇలా దేవుణ్ణి వెతికే ప్రయత్నం కూడా చేయొచ్చుగా. చాలా చేశాను కదా. ఎలా? ఎప్పుడు? నా కేవ్స్ వీడియోస్ లో మీరు చూడండి, ఎక్కువ దేవుళ్ళకి సంబంధించినట్టే ఉంటాయి. అలా అని అంటే గుళ్ళో నార్మల్ గా జనాలు తిరిగే చోట కూడా కాదు, కొండల్లో గుహల్లో చాలా చాలా దూరం 3 days ట్రావెల్ చేసి కొండలో తిరిగి ఎక్స్పీరియన్స్ చెప్పండి ఏదైనా. నాకు బాగా ఇష్టం, నేను మొక్కుకునేది నేను చెప్పాను కదా వాల్మీకి కేవ్ అని. సో అది ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత ఇప్పుడు గవర్నమెంట్ ప్రెసెంట్ 2 crores వాళ్ళ ఊరికి ఇచ్చింది, వాళ్ళు రోడ్ వేసుకుంటున్నారు. ఆ ఊరు వాళ్ళకందరికీ నేను ఇప్పుడు 2 crores రాకముందు కాదు, ఆ కేవ్ ఎక్స్ప్లోర్ చేసినప్పుడు నుంచి నేను ఆ ఊరు వాళ్ళకు ఒక బ్రదర్, ఒక అన్న, ఒక తమ్ముడు, ఒక హీరో, ఒక ఫ్యాన్, సబ్స్క్రైబర్. ఎందుకంటే నాకు ఈ యూట్యూబ్కి వచ్చిన తర్వాత నేను చెప్పాను కదా, మామూలుగా నా ఫ్రెండ్ నాకు చేయి అని చెప్పింది. ఈ యూట్యూబ్కి వచ్చిన తర్వాత నా సబ్స్క్రైబర్స్ ప్లస్ పరేషాన్ భాయ్ తెలుసా, పరేషాన్ అన్న నాకు సొంత అన్నలాగా, ఓకేనా, వీళ్ళే. కానీ నేను ఈ పొజిషన్కి వచ్చేదానికి నేను సొంతంగా నేను చేసుకున్న ఒకటే థాట్ ఏంటంటే, నా దగ్గర ఉన్నది ధైర్యం. ఈ ధైర్యం నలుగురికి పనికొచ్చేలా చేయాలి. సరే ఓకే, ఈ ఊరు వాళ్ళతో కాలేదు, నేను చేస్తే ఈ ఊరు వాళ్ళంతా ఆ వీడియో చూస్తారు కదా ఏం జరిగింది అని చూస్తారు. అలా అని పెద్దాపురంలో అయితే నాకు చాలా ఒక 10,000 నుంచి 20,000 మంది ఆ ఊర్లోనే ఉంటారు సబ్స్క్రైబర్స్ పెద్దాపురంలో. ఆ గుళ్ళో పూజారుల సార్ కాడి నుంచి వాళ్ళ పిల్లోళ్ళ కాడి నుంచి మొత్తం డైహార్డ్ ఫ్యాన్స్, మామూలుగా సబ్స్క్రైబర్స్ కదా, డైహార్డ్ ఫ్యాన్స్. నేను ఆడికి పోతే మామూలుగా వదలు, ఎందుకంటే ఆ కేవ్ వాళ్ళ నాన్న కాలం నుంచి ఆ లోపలికి వెళ్తే రాజమండ్రి వరకు రూట్ ఉందని చెప్పేసి బయట పాములు కనపడుతుంటాయి పెద్ద పెద్దవి, వాళ్ళ లోపలికి పోలేదు. మరి మీరు పాములు ఉన్నప్పుడు మీరు ఎలా వెళ్తారు? అంటే హ్యాండిల్ చేస్తాను, తెలుసు ఆ విద్య. మామూలుగా ఇప్పుడు సబ్స్క్రైబర్స్ అప్పుడు అంటుంటారు నాకు దయ్యం పట్టింది, నాకు అదేంది ఇదేంది. నేను అంటే అప్పుడు ప్రెసెంట్ కి నేను వాళ్ళను ఓకే ఓకే అంటాను, నేను నమ్మను. కొంతమంది మిమ్మల్ని ఎలా కూడా పిచ్చి పట్టింది అని అంటారు. ఎవరికి? మీకు. నాకా? దయ్యాలు పిచ్చి పట్టింది దీనికి, అందుకే ఇలా చేస్తారు. దయ్యాలు పిచ్చి పట్టిన వాళ్ళకి లేదని చెప్పే ఒక దయ్యం ఒకటే కాదండి, నేను దయ్యం ఒకటే అని అంటున్నాను. నాకేంటి అడ్వెంచర్స్ చేయడం ఇష్టం. అడ్వెంచర్స్ అంటే నేను చూసుకొని ఇది ఓకే ఇది చేస్తే బాగుంటుంది. క్షుద్ర పూజలు చేసే వాళ్ళని కూడా చూసారా మీరు? క్షుద్ర పూజలు అంటే సపరేట్ గా ఏం చేస్తారండి, నిమ్మకాయలు పెడతారు, ముగ్గులు గీస్తారు, కోళ్లు కోస్తారు, బలులు ఇస్తారు, అది క్షుద్ర పూజ అంటారా? చాలా సింపుల్ గా చెప్పారు. లేదా వాళ్ళే కొంచెం కోసుకొని పోస్తారు ఏదైనా బ్లడ్. ఇంకా దేవుని పూజ చేసేవాళ్ళు దేవుని బొమ్మ పెడతారు, మంత్రాలు చదువుతారు, అట్లా చేస్తారు. ఇప్పుడు అమావాస్యలప్పుడు, గ్రహణాలప్పుడు కొంతమంది ఇలా పూజలు చేస్తూ ఉంటారు కదా శ్మశానాలలో. ఇట్లా శ్మశానానికి ఎప్పుడన్నా మీరు వెళ్ళటం కానీ అలా? నేను ఇలాంటి వాటికి సపోర్ట్ చేయనండి. నేను ఎట్లా అంటే నాకు ఎవరైనా భయపడుతున్నారు లేదంటే ఎక్కడైనా మిస్టేక్ ఉంటే అది నా వల్ల అవుతుందంటే ఒక మనిషి చేయగలిగే పనులు చేస్తాను, ఇది మనిషి చేయగలుగుతాడు అని చూపిస్తాను. రీసెంట్ గా ఎక్కడో బంజారా హిల్స్ దగ్గర ఎక్కడికో వెళ్ళారు. బంజారా హిల్స్ కాడ అని నాకు మంచి అంటే లైక్ చాలా రోజులు అయింది అనుకోండి దయాన్ని చూడక, ఆడికి వెళ్తే కనపడుతుంది. దయ్యం కాదు, ఆ ఫీల్ వస్తుంది. నా ఫ్రెండ్ జైకాంత్ అని ఉన్నాడు, క్లబ్ హౌస్ లో అతను డెవిల్స్ గురించి చెప్తుంటాడు. నా ఫ్రెండ్ నాతో పాటు ఒక 5-6 వీడియోల్లో కూడా ఉన్నాడు. అండ్ దేవా అని మామూలుగా మూవీ అసోసియేషన్ డిపార్ట్మెంట్ పని చేస్తాడు. దేవాకి ఎక్స్పీరియన్స్ ఉంది, నాకు ఉంది, అతనికి ఉంది. ఒకరోజు ఏం చేశాడు తెలుసా, అందరం పడుకున్నాను, లేచి దయ్యం ఉంది లేండి అందరు డ్రాప్స్ తీసాడు బ్లడ్, నేను మాట్లాడిస్తా అంటాడు. అతను ఒక సైకాలజీ.
అక్కడ ఒకసారి మేము ఎప్పుడు వెళ్ళినా కూడా ఏదో ఒక చిన్న యాక్సిడెంట్ లేకపోతే ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది. రోడ్ నెంబర్ 12 బంజారా హిల్స్. అయితే నేను శ్మశానం అయితే ఏం లేదు, శ్మశానంలో మొత్తం తిరిగినాం, కానీ బయట అలా అనిపించండి. ఎంత ఈజీగా చెప్పేస్తున్నారంటే అలవాటు అయిపోయింది మీకు. ఏంటి ఇంకా పెద్దగా డిఫరెన్స్ మీరు ట్రై చేయండి, మీకు అలవాటు అయిపోతుంది. అమ్మో ప్లీజ్ అండి, నేను ఏదో 2 ప్రోగ్రాంలు చేసుకుంటూ సాయంత్రానికి ఇంటికి వెళ్తూ ప్రశాంతంగా పడుకుని మళ్ళీ రేపు పొద్దున్నే లేట్. ఇది బాగుంటది, రోజు ఒక కొత్త ఊరు, కొత్త స్టోరీ, చివరికి ఏమైతుంది, వీళ్ళు చెప్పింది జరుగుతుందా లేదు నాకు కనపడుతుందా, ఇవి రెండు కాక వేరే ఏదైనా జరిగాయా, మెమరీ ఉంటుంది బాగా. మనకంటూ వెనకాల ఎవరూ లేనప్పుడు, ఇక మనకి ఎవరు వద్దు అనుకున్నప్పుడు, మనం ఏమైపోయినా పర్వాలేదు అనుకున్నప్పుడు అలా ప్రయాణాలు చేస్తే పర్వాలేదండి. మమ్మల్ని నమ్ముకుని చాలా మంది ఉన్నారండి. ప్లీజ్ అండి. అలా అని దయాల ఆత్మలు అంత నేనైతే చూసి నమ్మి మాట్లాడినంత వరకు నాకు ఇంకా నమ్మకం, నమ్మరు మీరు అంతే. ఎనర్జీ ఉంది, ఏదో కంటికి కనపడని ఎనర్జీస్ ఉన్నాయి. కానీ అది మీరు దయ్యం అంటే దయ్యం, ఆత్మ అంటే ఆత్మ, మీ ఇష్టం. నేను పోయింది, నేను చూసింది, నా ఎక్స్పీరియన్స్ నాకు ఎక్కడి వరకు చూపించాలనుకుంటే అది మాత్రం చూపిస్తా, మిగతా నేను ఫేస్ చేయగలుగుతా. ఇది పెట్టేసా పబ్లిక్లో, ఎందుకంటే ఆడియన్స్ అందరూ గోస్ట్ లవర్సే ఉన్నారు, అందరూ నా ఫ్యాన్సే ఉన్నారు. కొందరు హేటర్స్ ఉంటారు, కొందరు నేను ఏమైనా సమాజానికి ఏమైనా తప్పు చేస్తున్నానని చూసే వాళ్ళు కూడా ఉంటారు. సో అందుకని అందరికి నచ్చాలి. అన్న వాళ్ళు కూడా ఉంటారు కదా, ఇప్పుడు ఎందుకు భయపెడతారు అనవసరంగా. నేను భయపెట్టి ఏ వీడియోలో ఉండదు, నేను క్లియర్టీ ఇప్పుడు భయం వచ్చినా కూడా వ్యూస్ వస్తాయని చెప్పేసి ఆ సీన్ ని నేను ఏదో ఒకటి వాయిస్ ఓవర్ ఇచ్చేసి వ్యూస్ కోసమే మీరు ఇలా చేస్తున్నారు, దీనికోసమే ఛానల్ వ్యూస్ కోసమే చేయాలంటే ఇవే కాదు, చాలా చేయొచ్చుగా. వ్యూస్ కోసమే చేయాలనుకుంటే ఇప్పుడు నేను నాకు వైల్డ్ విహారీ అనే వేరే ఛానల్ ఉంది, అది బ్లాగ్స్ చేస్తుంటాను. దాంట్లో జస్ట్ మన ఒక అమ్మాయిని లవ్ ప్రాంక్ చేస్తే 1 lakh వ్యూస్ వచ్చాయి. దీంట్లో గోస్ట్ వీడియోకి అంతే వస్తాయి అనుకోండి, ఎగ్జాంపుల్ 1 day ఎక్కువ వస్తాయి, కానీ 1 lakh అనుకోండి ఎగ్జాంపుల్. నేను ఒక 1 hour లో తీసిన వీడియోకి ఎటువంటి ఖర్చు లేకుండా అన్ని వచ్చినప్పుడు, ఫేమ్ ఉంది అన్నీ ఉన్నాయి అనుకుని నేను చేసుకోవచ్చు కదా, అట్లేం లేదు. డబ్బుల కోసం కానీ కాదు, డబ్బుల కోసం అయితే నేను ఇంత రిస్క్ చేసి అండ్ చాలా ప్లేస్లలో మళ్ళీ డబ్బులు కట్టేసి. సుధాకర్ అన్న అని నా ఇన్స్టాగ్రామ్ చూస్తాడు, ఆయన కర్ణాటకలో ఉంటాడు. ఆయనకు తెలుసు నేను చాలా డబ్బులు నా ద్వారా కాదు ఆయన ద్వారా ఇస్తూ ఉంటా, అంటే ఏదైనా ప్రాబ్లం వస్తే. మెయిన్ నాకు చదువు రాదు, నేను చదువుకునేది 6 వరకే. ఇప్పుడు పర్లేదు, ఇప్పుడు నాకు చదువు కంపల్సరీ కాబట్టి చదువులో బేసిక్స్ అంటే స్పెల్లింగ్స్ అవి ఇవి నేర్చుకున్నాను, వస్తాయి, తగ్గను బాగా. ఇది నాకు కావాలంటే కష్టపడతా, హోంవర్క్ చేస్తా. ఇంతమంది అభిమానులు సంపాదించుకున్నారు కదా, అది చాలా హ్యాపీ అండి. అదే నాకు చాలా హ్యాపీ. అభిమానులు బాగా ఉన్నారు, ఎక్కడికి పోయినా ఏ ఊరికి పోయినా కూడా హెల్ప్ చేసేవాళ్ళు ఉన్నారు. నా ప్రాబ్లం అదే, ఇప్పుడు పాపులర్ అయ్యాక ఏమైందంటే ఎక్కడన్నా షూట్ చేసేయాలంటే హోంవర్క్ చేయను, వెళ్తాను కదా, మాస్క్ కట్టుకుని వెళ్ళినా కూడా ఇప్పుడు గుర్తుపడతారు. అదే అయినా పర్లేదు, షూట్ కి మీకు ఇబ్బంది అవుతుంది, వీడియో చేయడానికి వీడియో పర్లేదు, వీడియోలో ఎవరన్నా నేను తీసుకుంటాను. కానీ ఇప్పుడు ఈ ఇంట్లో ఇలా ఉంది, ఈ వీధిలో ఇలా ఉంది, ఈ స్కూల్లో ఇలా జరిగింది అంటారు కదా, అది కనుక్కుందామని వెళ్తాను. అది ఎట్లా జరిగింది, ఏంటి, నిజమా కాదా, మనకి ఇన్స్టాగ్రామ్లో వస్తాయి, రియలా కాదు. మనకు అక్కడ పిలిచి ట్రాప్ చేస్తే మన దగ్గర ఎక్విప్మెంట్ ఉంటుంది, ఒక 10 మంది వస్తే నైట్లో 12 గంటలకి ఇబ్బందే కదా అని హోంవర్క్ చేసుకుందామంటే అందరూ తెలిసిన వాళ్ళు, అందరూ సబ్స్క్రైబర్స్, ఓ భోజనానికి రండి, ఆడికి రండి, ఈడికి రండి అంటే అది బట్ కానీ ఇబ్బంది లేదు, అది నా అదృష్టం అనుకుంటున్నా. కానీ కొందరికి టైం ఇవ్వలేకపోతే, కాల్స్ లిఫ్ట్ చేయలేకపోతే పాపం ఎవరైనా అనుకున్నారు, సారీ. అండ్ నేను నా వల్ల అయినంత వరకు ట్రై చేస్తున్నాను. మీరు ఈ వీడియోలో చెప్తున్నాను, మీరు ఇచ్చిన ప్లేస్లో ఇంకా నా దగ్గర ఉన్నాయి, మెల్లిమెల్లిగా హోంవర్క్ చేసుకుని కంప్లీట్ చేస్తానని తర్వాత జిన్ వీడియో చేస్తాను. గుప్త నిధుల కోసం వేట అని మిమ్మల్ని అంటారు, బట్ మీరు వెళ్ళేది ఆ మిస్టరీ ఏదైతే ఉందో అది ఛేదించాలని మీరు వెళ్తారు. అలా వెళ్ళి కొంచెం మీరు ఇబ్బంది పడ్డ సందర్భాలు ఏమైనా ఉన్నాయా? దాంట్లో ఇబ్బంది పడలేదు, బయటకు వచ్చాక ఇబ్బంది పడ్డ సందర్భాలు చాలా ఉన్నాయి. ఓకే, వెళ్ళేటప్పుడు మీకు భయం అనిపించడం? అది నాకు ఇష్టంతో వెళ్తాను, ఏదో తెలుసుకోవాలని వెళ్తాను కదా. ఇప్పుడు ఎగ్జాంపుల్ కి నా దాంట్లో డైమండ్ కేవ్స్ అని ఒక వీడియో ఉంటది, 30 crores ఎంతో చూసారు దాన్ని. ఆ ఊర్లో హోంవర్క్ చేసినప్పుడు దాన్ని వజ్రాల గవి అని పిలుస్తున్నారు. లోపల వజ్రాలు ఉన్నాయా లేవా వాళ్ళకి తెలియదు, కానీ వాళ్ళ పెద్దవాళ్ళు పూర్వం వాళ్ళు ఉన్నాయంటే ఆ వజ్రాల గవి కోసం వెతికాను, ఫారెస్ట్ లో వెతికితే ఒక చోట దొరికింది. అది కూడా
నా సహనం కూడా అయిపోయి ఇంకా నేను వద్దు అనుకుని రిటర్న్ వెళ్తున్నా. ఆ టైంలో ఒక చెట్టు కాడ ఇట్లా పక్కకు జాడ కనపడింది. సరే అని కిందికి వెళ్తే అమ్మవారు విగ్రహం ఉంది. నా దాంట్లో ఉంటది, అది చాలా పురాతనమైంది, బాగా కాస్ట్లీ ఉంటది అది. నేను దానికోసం వెళ్ళింటే, నేను డబ్బుల కోసం దానికోసం పోయింటే నేను దాంతోనే తృప్తి పడేవాడిని. ఆ విగ్రహాన్ని నేను పబ్లిక్ చేసేసిన, ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ కూడా పంపించిన. అది కూడా సెంట్రల్ గౌడాస్ అని విజయవాడలో ఉంటారు వాళ్ళు, మన ఆంధ్రాలో. అది చూసింది, అది పంపించి తర్వాత ముందుకెళ్తే శివుడు ఉన్నాడు, తర్వాత నందీశ్వరుడు ఉన్నాడు. దాంట్లో నందీశ్వరుడులో ఏమన్నా డైమండ్స్ ఉన్నాయేమో అని పగలగొట్టారు దుండగులు. నేను కాదు, వీడియో ఆన్లో ఉంది. పగలగొట్టి కూడా చూసుకున్నారు, పోలేదు. కొంచెం ముందుకు పోతే ఇంకా సన్న సన్న పాము, ఇప్పుడు అది పాములు కొంచెం నాకు ఇది వస్తుంది, ఏది అనిమల్ హరాస్మెంట్ కింద వస్తుంది అని చెప్పేసి నేను పెట్టను, కానీ ఇన్స్టాగ్రామ్ లో పెడుతుంటా అప్పుడప్పుడు, ఇలా ఉంటది మీరు వెళ్ళొద్దు జాగ్రత్త అని. ఇప్పుడు ఆ కేవ్ లోకి సన్నది ఉంది, అండ్ ఎక్కువ గబ్బిలాలు ఉంటాయి కేవ్స్ లో, అండ్ ఈదెలు ఉంటాయి, అవి కంటికి కొడతాయి, అవి జాగ్రత్తగా ఉండాలి. అండ్ నల్లబల్లులు ఉంటాయి, నల్లబల్లి కరిస్తే ఇంకా బతకడు మనిషి, ఇంపాసిబుల్. పాము కరిసిన, ఇప్పుడు పాము ఇక్కడ ఎక్కడైనా కరిసింది అనుకోండి, షూలు వేసి ఉంటుంది, గట్టికి కట్టేసి మన దాని బ్లడ్ వచ్చినంత వరకు లాగేస్తే, వాటర్ తాగకుండా ఉంటే లైట్ గా ఒక డ్రింక్ చేస్తే ఇలా కిక్ ఉంటుంది, అంత ఉంటుంది. వెళ్ళి హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్లో ఇంజక్షన్ వేసి బాటిల్ ఎక్కిస్తే పర్లేదు. కానీ అలా కొన్ని విష పురుగులు ఉంటాయి, స్పాట్ అయిపోతాం. దాని లోపలికి వెళ్ళి చూస్తే ఏది పాములా, పాములు అయితే చాలా, అంటే ఈ ఫ్రంట్ నుంచి కరవలేదు, ఇలా పై నుంచి ఇక్కడ ఎక్కడన్నా చేసి మరి ఎట్లా విరుగుడు ఉందా మీ దగ్గర? అట్లా ఏం లేదండి. మామూలు కొండల్లో అది ఇది తిరిగినప్పుడు ఈ తేనె తీగలు, తేళ్లు అవి ఇవి కలుస్తాయి కదా, కొంచెం 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 బ్లడ్ లో ఉంది ఎనర్జీ తట్టుకునేది, మళ్ళీ వచ్చి చేసుకోవచ్చు. ఏముంది బాడీలో విషం ఉంది అంటున్నారు ఆల్రెడీ. అట్లా కాదండి, కాసేపు వరకు తట్టుకోగలరు అంటున్నారు. అన్ని నాగపాములు ఉండవు కదా. అవును, మామూలుగా ఎప్పుడన్నా ఒక్కసారి కడిచింది, అది కూడా పామా. ఏమైంది అప్పుడు మరి? అదే ఆ రోజు బాగా టైట్ గా కట్టుకుని వచ్చి హాస్పిటల్లో చూపించుకున్నాను. ఓకే, తర్వాత వెళ్ళారు లోపలికి? వెళ్ళాను, కనిపెట్టాను, చూపించాను, పబ్లిక్ చేశాను వీడియో. అది పబ్లిక్ చేశాక ఇంకా ల్యాబ్ తీసుకుంటారు కదా. ఇప్పుడు మనం ఏం చెప్పలేము, అది డైమండ్స్ ఏమి ఉండవు, కానీ జనాలు కొంచెం మెరిసినా కూడా ఇప్పుడు లోపల కేవలం అది వీడియో చూడండి, బాగా మెరుస్తున్నాయి లోపల స్టోన్స్ అన్ని. దాన్ని పెద్దవాళ్ళు వజ్రాల గవి అని పెట్టారు. నేను టైటిల్ అదే డైమండ్ కేవ్స్ అని పెట్టాక చాలా మంది చూశారు, బాగా ధనవంతులు చూశారు, పొలిటికల్స్ చూశారు, గోల్డ్ వర్క్ చూసే వాళ్ళు చూశారు. అందరికీ ఆ లొకేషన్ కావాలి. ఇలాంటి ప్రాబ్లం, ఆ లొకేషన్ చెప్పు మాకు, మీకు ఫోన్లు చేస్తారా? తప్పకుండా చేస్తారు. ఫస్ట్ ఫ్యాన్ అంటారు, ఎక్కడ ఉన్నావు అంటారు, కలవాలి అంటారు, కలిసాక ఇలాంటివి ఏదైనా కనిపెడితే మాకు చెప్పు ఫస్ట్ అంటారు, ఉంటాయి. అబ్బో, ఇలాంటివి కూడా జరుగుతాయి, సినిమాల్లోనే చూసాం కానీ ఉంటాయి. అలా నిజంగా అప్పుడైతే ప్రస్తుతానికి చెప్తాను, సరే నా చెప్తాను, మీకే చెప్తాను. అరే ఏం చేస్తావు, యూట్యూబ్ లో పెట్టి నీకేమొస్తుంది, మేము ఏమైనా చేస్తాము, ఆ ల్యాండ్ మొత్తం మేము లీజ్కి తీసుకుంటాం, నీకు ఇంత షేర్ ఇస్తాం, అది ఇది. నేను ఎందుకే అసిస్టెంట్ ని మెయింటైన్ చేయను కేవ్స్ లోకి, ఎందుకంటే మనం ఏదన్నా ఒక విలువైనది కనిపెడితే మనం చెప్పకపోయినా బయట అమ్ముకోకపోయినా ఇన్ఫర్మేషన్ ని పక్కన ఉన్న వాళ్ళు అమ్మితే మిస్యూజ్ అవుతుందేమో అని చెప్పేసి. అలా నిజంగా డైమండ్ కనిపించిన సందర్భం? నిజంగా డైమండ్ కనిపితే విహారీ ఉంటాడా? క్రిస్టల్స్ కనపడ్డాయి, కాకి బంగారం కనపడింది. అంటే కాకి బంగారం అంటే పూర్వం గోల్డ్ మిక్స్ చేస్తారంట, ఉంది వీడియో. అది కూడా ఇప్పుడు నా దగ్గర ఇప్పుడు అంటే ఇప్పుడు ఒంటరి విహారీ బాగా ఓకే 500K 500,000 సబ్స్క్రైబర్స్, నేను 100K 200K టైంలోనే అవన్నీ చేసినట్టు. సో అప్పుడు నాతో ఏ సబ్స్క్రైబర్స్ అయితే బాగా నమ్మకం ఉంటారో వాళ్ళకి పంపించేవాడిని, ఇది ఉందన్న, ఇది మీరు గవర్నమెంట్ వరకు చేర్చండి, నా పేరు వచ్చినా రాకపోయినా పర్లేదు, పనికి వచ్చిందా లేదా అంతే. అలా మీరు డైరెక్ట్ గా మీరు గవర్నమెంట్ చెప్తే మీకు రివార్డ్స్ కూడా ఎవరికి ఇవ్వాలి? గవర్నమెంట్ కి. ఏమంటారు, పోయి ల్యాబ్ లో టెస్ట్ చేయించుకుని రాపో అంటారు. నేను పని చేసుకోవాలన్నా టెస్ట్లు ఏం చేయాలి, ఆ డిపార్ట్మెంట్ సంబంధించిన వాళ్ళకి చెప్పేస్తాను. ఇప్పుడు ఫారెస్ట్ ఏదైనా కనపడింది, ఫారెస్ట్ డిఎఫ్ ఉన్నారు వాళ్ళకి చెప్తాను, లేదంటే మధు నాని ఉన్నారు ఆయన చెప్తాను, లేదు ఫారెస్ట్ ఏదైనా ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ సంబంధించింది శిలా విగ్రహాలు కనపడతాయి, శివానంద రెడ్డి సార్ అని ఉన్నారు డైరెక్టర్, ఆయన చెప్పేస్తాను. అట్లా మనం డైరెక్ట్ పోయి ఇన్వాల్వ్ అయ్యి చేసే, మనకు పేరు వస్తుంది అని తెలిస్తే చాలా మంది, ఇప్పటికే ఈ పేరు వస్తేనే చాలా మంది పాపం డైజెషన్ లేకుండా ఉన్నారు.
వాళ్ళకి బాధ పెడుతున్నా అని Feel నేను అవుతున్నా. అప్పుడప్పుడు బాధపడుతున్నా. ఏదన్నా ఇలా కనిపెట్టే విషయంలో ఆ మిస్టరీని ఛేదించే విషయంలో మీరు ఇబ్బంది పడి తన్నులు తిని అలాంటివి నన్ను అంత ఈజీగా ఎవరు Touch చేయలేరా? ట్రాప్ చేయలేరు. ఓకే టచ్ చేయడం మనిషిని ఎవరైనా చేస్తారు. ఎవరు ట్రాప్ లోకి పోను. ఇప్పుడు చాలా మంది ఆశ చూపిస్తారు. నీకు ఇప్పుడు నాకు కర్ణాటక నుంచి చాలా కాల్స్ వచ్చేవి. నువ్వు కేవ్స్ బాగా చేస్తావు కదా, 0 లెవెల్ ఆక్సిజన్లో ఉంటావు కదా, మా పొలంలో కేవ్ ఉంది, లోపల డైమండ్స్ ఉన్నాయి, అదేదో నవాబులు దాచిపెట్టారు, పక్కనే కోట ఉంది, రండి అది పోను. అలా వెళ్ళాను. ఇప్పుడు కేవ్లో ఒక ఆవు వెళ్ళింది, లోపల వెళ్ళి అది అరుస్తుంటే లోపల దేవత వెలిసిందని చెప్పేసి మనాలిలో పిలిస్తే వెళ్ళా. ఓల్డ్ మనాలి. తీసుకొచ్చారా ఆవుని బయటకు మరి? ఆవు లేదు, ఏం లేదు, వాళ్ళు లోపల మేకపిల్ల ఉంది. ఓ గాడ్. సో అంతే క్రియేషన్స్ ఇలా నమ్మేస్తారు అంతే. వాళ్ళు చెప్తే, ఇప్పుడు వాళ్ళు చెప్పింది ఏంది, లోపల దేవత వెలిసింది అదే చెప్తే వెళ్ళాను నేను, చూసా నిజమా కాదా అని. ఇప్పుడు పెద్దాపురంలో మా ఊరు ఎక్కడ, పులివెందుల ఎక్కడ, పెద్దాపురం ఎక్కడ, దాదాపు 1000 కిలోమీటర్ల దూరం. ఎందుకు వెళ్ళా? అట్లా వెళ్తాను. మన ధైర్యం పక్కన వాళ్ళకి పనికొస్తుంది కదా. తిరుపతి చెప్పారా? తిరుపతి కాదు, ఒకటి మీరు చూసే ఉంటారు, తెలుగు యూట్యూబర్ ఇంగ్లీష్ అడ్వెంచర్ అని చెప్పేసి. అది కూడా ఎందుకు చేశానంటే, ఈ కేవ్ స్టార్ట్ చేసిన తర్వాత కొందరు అది ఇది అంటుండే, ఒకసారి 500 మీటర్స్ వితౌట్ రోప్, ఏం లేదు, కింద 500 మీటర్స్ క్రాస్ చేశాను. అదే చూసి పరేషాన్ అన్న నాకు ఫస్ట్ టైం మాట్లాడడం, నాకు సన్మానం చేసినాడు, ఆయన ఛానల్లో సన్మానం చేసినాడు. కానీ అది నేను సన్మానం కోసం చేసింది కాదు. తెలుగు యూట్యూబర్ ఇంగ్లీష్ అడ్వెంచర్ చేయగలుగుతాడు, ఎవరన్నా కింద నేను చేసే అడ్వెంచర్స్ కి తెలుగు బీరిగల్స్ అని పెట్టేవాళ్ళు, దానికి రిప్లైలు కొంచెం హట్టెడ్ గా వచ్చాయి. సరే ఓకే, బీరిగల్స్ తో ఎవరు పోల్చుకోలేరు, నేను ఎవరితో తక్కువ కాదు, నా వల్ల అయింది, నేను చేయగలుగుతా అని అలాంటివి చేసిన. కానీ ప్లేస్లు ఫారెస్ట్ లో వితౌట్ పర్మిషన్ డ్రోన్ ఎగిరేయకూడదు, అలా డ్రోన్ ఎగిరేసాను కాబట్టి ఆ లొకేషన్ చెప్పకూడదు. ఇలాంటి పనులు కూడా చేస్తారనమాట మీరు. అంటే ఆ రేంజ్ వరకు అంతే ఎక్కువ మనం, ఎందుకంటే డ్రోన్ ఎగిరేస్తే ఆ ప్రాంతంలో ఏవేవి, ఇప్పుడు మీకు ఇప్పుడు ఈడున్నారు అన్న వాళ్ళకి తెలుస్తుంది ఈ ఎక్విప్మెంట్ ఏంది, ఈ ఎక్విప్మెంట్ నాకు తెలియదు కదా, ఓకేనా. అక్కడ డ్రోన్ ఎగిరేస్తే అడవికి సంబంధించిన వాళ్ళకి తెలుస్తుంది, ఈ చెట్టు దేనికి పనికి వస్తుంది, ఈ మొక్క దేనికి పనికి వస్తుంది, దొంగలు వస్తారు ఆ చెట్టు కోసం, అందుకని డ్రోన్ ఎగిరేయకూడదు. రీజన్ ఇంకా మీకు తెలియదు, రాయలసీమ అంటే ఎక్కువ రెడ్ శాండిల్ అవన్నీ ఉంటాయి, సో కనపడతాయి. ఓకే, సో రాయలసీమ ప్రాంతం అది అని అర్థమైంది. అవునండి, రైట్. సో ఇలాంటి ఎక్స్పీరియన్స్లు ఎన్నో ఉన్నాయి కదా మీ దగ్గర? ఉంటాయి, కానీ ఇంతవరకు చెప్పుకోగలుగుతాను, మిగతా చెప్పలేను. మీరు అన్నం తింటారా? అంటే మీరు తీసుకునే ఫుడ్ ఏంటి అసలు? అన్నమేనండి. స్పెషల్ ఫుడ్ ఏమైనా తింటారేమోనని అనుకుంటున్నాను నేను. స్పెషల్ ఫుడ్ అంటూ ఏం లేదు, ఆ ధైర్యం కోసం, ఆ సాహసం కోసం. ఏం ధైర్యం దీంట్లో, మీరైనా చేయొచ్చు, ఎవరైనా చేయొచ్చు. ఏమైనా మూలికలు అలాంటివి కడుపుతారు? ఏం లేదండి, ఎవరైనా చేయొచ్చు, అట్లేం లేదు. నేను లైఫ్ చాలాసార్లు ఇది కాదు అనేది కొన్ని, ఇప్పుడంటే ఇది పబ్లిక్కి కనపడుతుంది యూట్యూబ్ కాబట్టి, యూట్యూబ్ రానప్పుడు కూడా నేను లైఫ్ని ఛాలెంజ్ చేసుకున్న రోజులు చాలా ఉన్నాయి. అంటే నేను అది చెప్పాను కదా, చదువు లేదు అని, ఆ చదువు లేని గ్యాప్లో లైఫ్ని చాలా చాలా స్టేజ్ల నుంచి, బట్ ఎక్కడే కానీ మంచి పొజిషన్లోనే ఉన్నాను. 5 years BMWలో చేశాను, బాగా ఉన్నాను అక్కడ కూడా, కేఎస్ఏలో. ఆ రిటర్న్ వచ్చినప్పుడు ఖాళీగా ఉన్నాను. మళ్ళీ కోయిట్లో ఉన్నప్పుడు రిటర్న్ వచ్చేస్తుంటే నా ఫ్రెండ్స్ చూస్తుంటారు, వాళ్ళు ఇప్పుడు నాకు నా ఫ్రెండ్ అని కోయిట్లో చెప్పుకుంటున్నారు. షరీఫ్ ఇప్పుడు కాల్ కూడా చేశాడు. నా ఫ్రెండ్స్ ఎంతమంది ఉన్నారో వాళ్ళు ఇప్పుడు కోయిట్లో నా వీడియోస్ కట్ చేసి వాళ్ళు పెడుతున్నారు. వాళ్ళు నేను అక్కడ వదిలేసి వస్తుంటే, ఓన్ కార్ అంత మంచిగా జాబ్ ఉంది, వద్దు నువ్వు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఎందుకు, అక్కడే ఉండొచ్చు అంటే ఛాలెంజ్ తీసుకున్నా. లేదు, వీళ్ళు 10 years చేసి చూపిస్తా, వాళ్ళు 10 yearsలో చేయండి, నేను 2 yearsలో చేసి, కానీ అది మానేసి వచ్చేసిన, మళ్ళీ వెళ్దామని. అంటే మళ్ళీ వేరే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ వెళ్దాం అనుకున్నా, కానీ దేవుడు ఇంతమందిని దగ్గర చేర్చాడు. మళ్ళీ ఏం ఆలోచన లేదా వెళ్ళిపోవాలన్నట్టు? ఎక్కడికి? కువైట్. అట్లా లేదు, కానీ అదే డిస్టినీ ఎలా వస్తే అలా, ఇక్కడే చిన్న బిజినెస్ చేయాలని. సో ఆలోచన అయితే ఉంది. ఇవి ఒక పక్కన చేస్తూ ఇంకా ఎన్ని రోజులు అండి, దయాలనే అయిపోయాయి, ఇంకా జిన్ కాడికి పోవాల్సిందే. రియల్ 100+ అని నాకు తెలిసి కొన్ని వీడియోస్ నేను పెట్టలేదు, ఎందుకంటే ప్రాబ్లమ్స్ అంటే ఈ ఫేస్ చేయలేము కాబట్టి. చాలా ప్లేసెస్ కొట్టేసిన, ఇంకా లేవు. ఇంకా నేను ఇంకా దయాలు పట్టిన వాళ్ళ కాడికి, శుద్ర పూజలు చేసే వాళ్ళ కాడికి వెళ్ళాలి, లేదంటే అదర్ కంట్రీకి వెళ్ళాలి. మాక్సిమం కవర్ చేసేసారు? ఇంకా మాక్సిమం కవర్ చేశాను. కొన్ని
అన్అఫిషియల్ గా కూడా పోయి చూశాను, సో కొన్ని కొన్ని అసలు రివీల్ చేయలేదు బయట. చేయలేదు. ఓకే, సెక్యూరిటీ ఇష్యూస్ వస్తాయి, ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి. రైట్. ఇంకా అందుకే ఇప్పుడు జిన్ సిరీస్ తీయాలని ఉన్నాను. జిన్ పైన బుక్స్ చదువుతున్నా, గూగుల్లో చూస్తున్నా, జిన్ ఉంది అని చెప్పిన వాళ్ళ కాడికి వెళ్తున్నా, జిన్ పట్టింది అన్న వాళ్ళతో పోయి మాట్లాడుతున్నా, జిన్ను చూశారన్న వాళ్ళతో మాట్లాడుతున్నా, ఎలా ఉంది, జిన్ను చూసి కూడా బతికున్నారా అని, ఎలా బతికారు వీళ్ళు, జిన్ అంటే ఈ ఏంటి. ప్రయత్నంలో ఇలా వెళ్ళే మీకేమైనా జరిగితే ఏ ప్రొఫెషనల్ అయినా ఏదైనా జరుగుతుంది, దీనిలో జరగదనేది ఏముండదు. ఇప్పుడు బైక్లో వెళ్తూ వెళ్తూ చనిపోతే ఒక రోజు 2 రోజులు గుర్తు పెట్టుకుంటారు, లేదా చుట్టాలు ఒక 5-6 ఏళ్ళు గుర్తు పెట్టుకుంటారు, ఆడ చనిపోయాడు అని. ఇలా చేస్తూ చనిపోతే ఏదో ఒకటి నలుగురికి పనికి వచ్చేది చేస్తా. అంటే ఇదే అని కాదు, ఏదైనా సరే. సో యు ఆర్ రెడీ అంటున్నారు మీరు. మంచి జరగాలని కోరుకుందాం. ఇప్పటివరకు చాలా మంది మీరు అన్నట్టుగా భయాన్ని పోగొట్టారు, నిజాలేంటో చెప్పారు, మిస్టరీగా ఉన్నటువంటి ప్లేసెస్. సమ్ టైమ్స్ అంటే కొందరు ఏదైనా అంటే సమ్ టైమ్స్ నాకు నా వీడియోలో ఏదైనా ఉంటుంది, ఎందుకంటే నేను పబ్లిక్ చెప్పాలి కాబట్టి, ఏదన్నా వీడియోలో ఏదన్నా ఉంటుంది, కానీ అది ఎందుకు ఉంటుందంటే ఆ ప్రాంతం వాళ్ళు కానీ ఆ ఇంట్లో వాళ్ళు కానీ నాకు ఫోర్స్ చేస్తారు, ఇలా చేయండి. అప్పుడు ఆ సీన్ ఏదన్నా దయ్యం కనపడినా ఇంకేదన్నా ఉన్నా నేను ఉండనాడ. అలాంటివి కూడా ఉన్నాయి, ఓపెన్ చెప్పాలి కదా. ఇన్ని చెప్పినప్పుడు ఒక 100 ప్లేస్కి వెళ్ళాం, షూట్ చేసినాం, అన్నీ అయింది, అక్కడ దయ్యం లేదని నేను చెప్తాను, మళ్ళీ 2వ రోజు అక్కడ ఏదైనా దయ్యం అయిందని వాళ్ళే చెప్తారు. సో అవి నా ప్రమేయం ఉండదు. అలా నేను అందుకే నా మనసు ఒప్పుకోదు, నేను చేయను అలా. అట్లా అంటే లేనివి కూడా ఉన్నాయని చెప్పమంటారా? కొందరు అంటే వాళ్ళ పరిస్థితులు అలా ఉంటాయి, వాళ్ళే అడుగుతారు, చెప్పండి మా ప్లేస్, అది ఏదేదో ఉంటాయి పర్సనల్స్. ఈ వృత్తికి వచ్చాక చాలా తెలిసింది, వద్దు అని ఇంకా మెల్లిగా జిన్ల పైన వెళ్తున్నారు. సో అందుకే మీకు భయం అనేది లేదు. మీరు ట్రై చేద్దాం, మీ వాళ్ళలో ఎవరైనా సరే. మీరు ఓయిజా బోర్డు అంటే ఓయిజా బోర్డు, లేదంటే అదేది చార్లీ గేమ్స్ ఆడతారు, మీరు ఏ గేమ్ అయినా అంటే నేను రెడీ. కానీ గేమ్స్ నిజమేనా? ఏవి లేవు, నేను అన్ని ట్రై చేసి చూసాను. ఇలా కాయిన్ పెట్టి ఇలా తిప్పుతారు, లేవు కదా? లేవంట. చాలా విషయాలు మాట్లాడుకున్నాం విహారీ గారు. అవునండి. అండ్ వీడియో చూసే వాళ్ళు నా సబ్స్క్రైబర్స్ ఉంటారు, నేను తెలిసిన వాళ్ళు ఉంటారు, లేదంటే సుమన్ టీవీ సపోర్టర్స్ కానీ ఆడియన్స్ కానీ ఉంటారండి. నేను ఇంతవరకు మాట్లాడింది కేవలం నేను వెళ్ళిన చూసిన విషయాల గురించే మాట్లాడాను. అండ్ ఇవన్నీ నేను నాకు తెలిసిన వాళ్ళు కానీ నా సబ్స్క్రైబర్స్ కానీ ఎవరైనా చెప్తే కానీ, లేదంటే గూగుల్లో దొరికిన డేటాతో బట్టి నేను పోయి చేసింది చూసింది. ఇవి ఎటువంటి పేపర్స్ లేవు, నేను ఎటువంటి మూఢనమ్మకాలకు సపోర్ట్ చేయను. అండ్ మీరు కూడా ఈ ఆత్మలు, దయ్యాలు, భూతాలు అంటే భయపడాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీ పక్కన ఏదైనా ఎనర్జీ ఉన్నా కూడా అది మీకు ఏం చేయలేదు. దానికి ఎగ్జాంపుల్ నేను ఎన్నో ఆత్మలు ఉన్నాయన్న ప్లేస్లలో 1000 కాదు 100 రాత్రులు గడిపాను, ఏం కాలేదు. అండ్ మీరు కూడా భయపడొద్దు. అండ్ భయపడే వారికి మాత్రమే అట్లా లేదు నేను వస్తాను పదండి దయ్యం కాడికి అని చాలామంది అంటారు. సో మీరు భయపడరు బ్రో, భయపడే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి చెప్తున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్. నా మాటలు ఎవరికైనా బాధ అనిపించింటే లేదంటే ఏదైనా తప్పుగా ఏదైనా చెప్పిండే కదా, సారీ, ఏమనుకోవద్దు. నాకు అనిపించింది, నేను సూటిగా మాట్లాడతాను అంతే. రైట్, ఓకే. థ్యాంక్ యూ సో మచ్ విహారీ గారు. మీ విహారం ఇలాగే కంటిన్యూ చేయాలి. మీరు అనుకుంటున్న గోల్ ఏదైతే ఉందో అది రీచ్ అవ్వాలని కోరుకుంటున్నాను. సంథింగ్ ఎవరినో కలవాలంటున్నారు కాబట్టి జిన్ ఆ కోరిక త్వరలో నెరవేరాలని నేను కోరుకుంటున్నాను. బట్ మంచిదే, మీరు అన్నట్టుగా మీరు చెప్పిందంతా విన్న తర్వాత నాకు అర్థమైంది, భయాన్ని పోగొట్టాలనే ప్రయత్నమే తప్ప భయపెట్టడం కాదు అన్నారు. ఓకే, మంచి చేస్తే మంచి వస్తుంది ఎవరికైనా. కనీసం వీడియో చూసే వాళ్ళు భయపడ్డా కూడా ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళైనా తెలుస్తుంది ఏం లేదు, ఈ అబ్బాయి పోయిచ్చాడు కదా. ఎస్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ వచ్చినందుకు, నన్ను భయపెట్టినందుకు. ఇవాళ నేను ఎలా పడుకోవాలో దేవుడా. ఓకే, దేవుడు ఉన్నాడు. అండ్ వన్స్ అగైన్ సుమన్ టీవీ వారికి అందరికీ థ్యాంక్ యూ అండి, నాకు ఇలాంటి మంచి అవకాశం ఇచ్చినందుకు. నేను ఇంతవరకు ఎక్కడ ఇంటర్వ్యూలు అయితే ఇవ్వలేదు. అంటే మామూలుగా ఎవరన్నా నాతో సబ్స్క్రైబర్స్ కలిసిన వాళ్ళు మీటప్ పెట్టుకున్నప్పుడు ఏదైనా మాట్లాడింది తప్ప ఇలా అఫీషియల్గా నేను ఏం చెప్పాలి అని ఎప్పుడు అనుకోలేదు. కానీ అడిగారు, నా ఎక్స్పీరియన్స్ మీకు షేర్ చేశాను. చాలామంది ఇవే క్వశ్చన్స్ ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో చాలామంది అడిగారు కదా, వాళ్ళందరికీ నేను ఆన్సర్స్ ఇచ్చేసాను అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సుమన్ టీవీకి వన్స్ అగైన్ ఇలాంటి నాకు అవకాశం కలిగించినందుకు. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే అండి.